జీవితంలో ఏదో ఒక సమయంలో భవిష్యత్తును గూర్చి, జీవితంలో సాధించవలసిన విషయములను గూర్చి మనమంతా గొప్ప ప్రణాళికలను రూపించియుంటాము. తమ జీవితముల కొరకు గొప్ప విషయములు వేచియున్నవని చిన్నపిల్లలు చాలాసార్లు ఊహించుకుంటారు. యవ్వనులు తమ కొరకు ఘనమైన లక్ష్యములను కలిగియుంటారు. అయితే మనము పెద్దవారమయ్యే కొలది మనము కొన్ని ప్రణాళికలను నెరవేర్చుటలో సఫలీకృతులమవుతాము కాని అన్నిటినీ పొందుకోలేము అని మనకు స్పష్టమవుతుంది. చివరి విశ్లేషణలో మనము చేయాలనుకున్న ప్రతిదానిని చేయు ముందుచూపు గాని సామర్థ్యము గాని మనకు లేదు. అవును, అనేక విధాలుగా దేవుని విషయంలో మాత్రం దీని వ్యతిరేకము నిజము. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని బైబిలు బయలుపరుస్తుంది. అయితే మీరు నేను చేయు ప్రణాళికలకు భిన్నముగా దేవుని ప్రణాళికలు ఎన్నడూనూ విఫలమవవు. చివరి విశ్లేషణలో ఆయన చేయదగిన ప్రతిదానిని సాధించే ముందుచూపు మరియు సామర్థ్యము ఆయనకు కలదు. దేవుని నమ్ముచున్నాము అనే మన పాఠ్యక్రమములో ఇది 4వ పాఠము. ఈ పాఠ్యక్రమములో మనము క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దేవుని సిద్ధాంతమును లేక దేవుని గూర్చిన వేదాంత శాస్త్రమును గూర్చి నేర్చుకొనుచున్నాము. ఈ పాఠమునకు మనము దేవుని ప్రణాళిక మరియు కార్యములు అని పేరు పెట్టాము. ఇవాంజలికల్ క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని ప్రణాళికను మరియు ఆయన తన ప్రణాళికను నెరవేర్చు కార్యములను గూర్చి ఎలా నేర్చుకుంటారో మనము చూద్దాము. మీకు జ్ఞాపకమున్నట్లయితే మునుపటి పాఠములలో మనము దేవుని గుణముల మీద దృష్టి పెట్టాము. గ్రీకు తత్వముల ప్రభావములో పితరుల కాలములోని మరియు మధ్యకాలిక వేదాంతవేత్తలు దేవుని సారములోని పూర్ణతలను గుర్తించుటకు మరియు వివరించుటకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. మరియు శతాబ్దముల తరబడి ఎక్కువ మంది ఇవాంజలికల్ క్రమబద్ధ వేదాంతవేత్తలు కూడా ఇదే చేశారు. అయితే దేవుని గుర్చిన వేదాంత శాస్త్రం యొక్క గురి దేవుని గుణములు మాత్రమే కాదు, దేవుని సిద్ధాంతము, దేవుని ప్రణాళిక మరియు ఆయన తన ప్రణాళికను పూర్తి చేయు విధం మీద ఎక్కువ ఆసక్తిని చూపుతుంది. దేవుని ప్రణాళిక మరియు కార్యములు అను మన పాఠం 2 ముఖ్య భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా దేవుని ప్రణాళికను గూర్చి లేఖనముల బోధన మనము చూద్దాము. మరియు రెండవదిగా మనము దేవుని కార్యములను చూద్దాము. మొదటిగా దేవుని ప్రణాళిక యొక్క అర్థముతో ఆరంభించుదాము. ఈ పాఠ్యక్రమములో మనము చూచినట్లుగా మనము ఉపయోగించు రకరకముల పదములతో పాటు దేవుని గుణములను గూర్చి ఇవాంజలికల్ క్రైస్తవులు అనేక సాధారణ నమ్మకములను కలిగియుండిరి. అయితే దేవుని ప్రణాళిక విషయంలో మాత్రం మనం ఈ విధముగా చెప్పలేము. ఈ అంశము ఎంతో విభజనలతో కూడినది. ఎందుకనగా ఇది వివాదాస్పద విషయములైన దైవిక ముందు జ్ఞానము మరియు ముందుగా నిర్ణయించుకొనుట వంటి వాటిని గూర్చి మాట్లాడుతుంది. శతాబ్దములుగా ప్రావీణ్యులైన వేదాంతవేత్తలు ఈ అంశముల మీద వేరువేరు దృక్పథములను కలిగియుండిరి మరియు వాటిని గూర్చి మనము ఒక సంపూర్ణ సమ్మతిని కలిగియుండుట సాధ్యమైన పని కాదు. కాబట్టి వివిధ ఇవాంజలికల్ గుంపుల మధ్య పరస్పర అవగాహన మరియు గౌరవము కలుగు విధముగా మనకు వీలైనంత విధముగా చర్చించుట ఈ పాఠములో మన ఉద్దేశమై ఉన్నది. ఈ లక్ష్యమును ఛేదించుటకు దేవుని ప్రణాళికను మనము 2 దశలలో చూద్దాము. మొదటిగా ఈ అంశము మీద బైబిలు దృక్కోణములను మనము చూద్దాము. దేవుని ప్రణాళిక లేక ప్రణాళికలను గూర్చి లేఖనములు ఏమి చెబుతున్నాయి. మరియు రెండవదిగా ఇవాంజలికల్ క్రైస్తవుల మధ్య అనేక వేదాంత శాస్త్ర స్థాయిలను అభివృద్ధి చేయు విధముగా ఈ దృక్పథములు ఎలా చేశాయో మనము గమనించుదాము. దేవుని ప్రణాళికను గూర్చి బైబిలు దృక్కోణముతో ఆరంభించుదాము. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో ప్రణాళిక, శాసనం మరియు దేవుని శాసనములు వంటి వ్యక్తీకరణములకు తరచుగా ఒక విశేషమైన, స్థిరమైన మరియు సాంకేతికమైన అర్థములు ఉండేవి. అయితే లేఖనములు ఇదే వేదాంత శాస్త్ర భావనకు అనుబంధముగా ఉన్న అనేక హెబ్రీ మరియు గ్రీకు పదములను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నాయి. అవి దేవుని ప్రణాళిక లేక ప్రణాళికలను గూర్చి సూటిగా మాట్లాడుతున్నాయి, కానీ అవి ఆయన ఉద్దేశము, ఆయన సలహా లేక శాసనములు, ఆయన చిత్తము మరియు సొంత చిత్తమును కూడా సంబోధిస్తాయి. వీటికి అనుబంధమైన పాత నిబంధన హెబ్రీ పదముల కుటుంబములు మన మనస్సులో ఉన్నాయి. చసావ్ ఇది సాధారణంగా ఆలోచన చేయుట, ప్రణాళిక వేయుట లేక నిర్ధారించుట అని అనువదించబడుతుంది. జమం సాధారణముగా ఉద్దేశించుట లేక ప్రణాళిక వేయుట అని అనువదించబడుతుంది. యాట్స్ అనగా సలహా ఇచ్చుట లేక శాసించుట. రాట్సోన్ అనగా ఇష్టమైన లేక అనుకూలమైన, మరియు చెపేట్స్ కూడా ఇష్టమైన అని అనువదించబడుతుంది. మనము క్రొత్త నిబంధన గ్రీకు పదములను కూడా జోడించాలి. బౌలే చాలాసార్లు ఉద్దేశ్యము, సలహా, ఆజ్ఞ లేక చిత్తము అని అనువదించబడుతుంది. ప్రోథీసిస్
ఉద్దేశము లేక ప్రణాళిక అని అనువదించబడుతుంది. తెలేమా అనగా చిత్తము లేక ఆశ, మరియు ఇడోకియా ఆహ్లాదము అని అనువదించబడుతుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో పరిభాషిక పదములు ఉపయోగింపబడిన విధానములకు భిన్నముగా వీటికి మరియు బైబిల్లోని ఇలాంటి ఇతర వ్యక్తీకరణములకు స్పష్టమైన స్థిరమైన అర్థములు ఉండవు. ఈ పాఠ్యక్రమంలో మనము అనేకసార్లు చెప్పినట్లుగా వేర్వేరు భావనలను ఎత్తిచూపుటకు లేఖనములు తరచుగా ఒకే రకమైన పదజాలములను ఉపయోగిస్తాయి, మరియు ఒకే రకమైన భావనలను ఎత్తిచూపుటకు అవి వేర్వేరు పదజాలములను ఉపయోగిస్తాయి. వాస్తవానికి వీటి అర్థములు మరియు దగ్గర సంబంధము కలిగిన ఇతర హెబ్రీ మరియు గ్రీకు పదముల అర్థములు లేఖనములో చాలాసార్లు ఒకే విధముగా ఉన్నట్లు ఉంటాయి. అవి ఒకదానితో ఒకటి పలు మిశ్రమాలలో ఉపయోగించబడతాయి, మరియు కొన్నిసార్లు అవి మార్చి మార్చి ఉపయోగించబడతాయి. కాబట్టి మనము ముందు చూడబోచున్నట్లు దేవుని ప్రణాళికకు సంబంధించిన బైబిల్ పదముల యొక్క అర్థములు వేర్వేరు లేఖన భాగములలో వేర్వేరు విధములుగా ఉంటాయి. దేవుని ప్రణాళిక యొక్క బైబిల్ దృక్పథములను మనము నేర్చుకున్నట్టుకు ప్రయత్నించుచుండగా దీనిని క్రోడీకరించుటకు అనేక మార్గములు ఉన్నాయి. అయితే సులభముగా ఉండుట కొరకు మనము మునుపటి పాఠములో చర్చించిన 2 విషయముల మీద మాత్రమే మన దృష్టిని నిలుపుదాము. తరువాత దేవుని స్వతంత్ర శ్రేష్టతతో అనుబంధములో దేవుని ప్రణాళికను గూర్చి లేఖనములు ఏమి బోధిస్తున్నాయో మనము చూద్దాము. దేవుని ప్రణాళిక మరియు ఆయన అంతర్వ్యాప్తిని గూర్చి బైబిల్ ఏం బోధిస్తుందో మొదట చూద్దాము. పాత నిబంధనలో ఆదాము హవ్వలతో దేవుడు తోటలో నడిచేవాడని మీకు తెలుసా? అక్కడ అంతర్వ్యాప్తి ఉన్నది. ఆయన సృష్టితోనూ ఆయన ప్రజలతోనూ అనుబంధము కలిగి ఉండుటలో భాగంగా దేవుడు సాన్నిహిత్యము మరియు దగ్గర సంబంధమును కలిగి ఉండాలని ఆశించాడు. పాపము ఖచ్చితముగా దాని మీద ప్రభావం చూపింది. అంటే దీని అర్థము దేవుడు వెంటనే మాయమైపోయాడని కాదు. ఉదాహరణకు ఆయన ప్రజల కొరకు దేవుడు ప్రత్యక్ష గుడారమును నియమించాడని పాత నిబంధన అంతటిలో మనము చూస్తాము. కాబట్టి అంతర్వ్యాప్తి అనగా ఆయన ప్రజలకు ఆయన సృష్టికి సాన్నిహిత్యముగా దేవుని సన్నిధి ఉండుట. క్రొత్త నిబంధనలో దానిని మనము శరీరధారి యగుట అను పదములో చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివసించెను. కాబట్టి ఆయన సృష్టిలోనూ ఆయన ప్రజలతోనూ ఉండుట దేవుని చిత్తమై ఉన్నది. ప్రత్యక్ష గుడారములో ఆయన ప్రజలతో నివసించుట ఆయన ఆశ అయి ఉన్నది. క్రీస్తు శరీరధారి యగుటలో ఆయన ప్రజలతో ఉండాలనే ఆయన ఆశ కనబడుతుంది. ఆయన మనతో ఉండాలని కోరుతున్నాడు. ఆయన సృష్టితో ఉండాలని, మనకు దగ్గరగా ఉండాలని కోరుచున్నాడు. ఇతర పాఠములలో దేవుడు స్వయం శ్రేష్టత మరియు అంతర్వ్యాప్తి రెండూ కలిగి ఉన్నాడను దైవిక మర్మమును ఉద్ఘాటించుట ఎంత ప్రాముఖ్యమో మనము నేర్చుకున్నాము. సృష్టిలోని పరిమితులన్నిటిపైన ఆయన స్వతంత్ర శ్రేష్టత కలిగి ఉన్నాడు, ఎందుకంటే ఆయన అమితమైనవాడు, నిత్యుడు మరియు మార్పులేనివాడు. అంటే దీని అర్థము దేవుడు సృష్టి నుండి సంబంధము లేకుండా లేక పట్టించుకోకుండా ఉన్నాడని కాదు. బదులుగా దేవుడు అంతర్వ్యాప్తి కలిగి ఉన్నాడని కూడా బైబిల్ బోధిస్తుంది. ఆయన తన మితమైన, తాత్కాలికమైన మరియు మార్పు చెందు సృష్టిలో పూర్తిగా పాలు పంచుకుంటున్నాడు. మరియు మనము లేఖనములను సమీక్షించినప్పుడు ఆయన స్వతంత్ర శ్రేష్టత మరియు ఆయన అంతర్వ్యాప్తి వెలుగులో దేవుని ప్రణాళికను గూర్చి బైబిల్ రచయితలు మాట్లాడారని చూచుట అంత కష్టము కాదు. దేవుని ప్రణాళిక మరియు ఆయన స్వతంత్ర శ్రేష్టతను గూర్చి లేఖనములు ఏమి చెబుతున్నాయో తర్వాత చూద్దాము. కానీ ప్రస్తుతానికి సృష్టితో ఆయన అంతర్వ్యాప్తి పాలుపంపుల కోణముగా దేవుని ప్రణాళిక మీద దృష్టి పెట్టుకుని లేఖన భాగములను చూద్దాము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 7-8 వచనాలలో దేవుడు ఇలా చెప్పాడు: దాని పెళ్లగింతుననియు విరుగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చిగాని నేను చెప్పియుండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఈ వచనములలో దేవుడు తాను ప్రణాళిక వేసిన ఒక విషయమును గూర్చి హెబ్రీ క్రియారూపమైన చెషావ్ అను పదము ద్వారా మాట్లాడాడు. దాని అర్థము ఆలోచన చేయుట, ప్రణాళిక వేయుట లేక నిర్ధారణ చేయుట. ఇప్పుడు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని క్రైస్తవులు విన్నప్పుడు చాలాసార్లు దేవుడు ఆది నుండి నిర్ణయించుకున్న విషయమును గూర్చి బైబిల్ మాట్లాడుతుంది అని వారు స్వాభావికముగా ఊహించుకుంటారు. అయితే దేవుడు ఈ విధముగా ప్రణాళిక చేశాడని ఈ వాక్యభాగం మాట్లాడుటలేదు. భిన్నముగా ఈ దేవుని ప్రణాళిక సృష్టిలో ఆయన అంతర్వ్యాప్తి పాలుపంపుల ద్వారా ఇవ్వబడినది.
ఒక దేశము లేక రాజ్యము యొక్క అవిధేయతకు స్పందనగా అది ప్రకటించబడింది. అట్టి దేశము పెళ్లగించబడుట, విరుగగొట్టబడుట మరియు నశింపజేయుట దేవుని ప్రణాళిక అయి ఉన్నది. మరియు దీనికంటే ఎక్కువగా ఈ ప్రణాళిక మారగలదు అని దేవుడు స్పష్టంగా ప్రకటించాడు. ఇక్కడ మనము చదువుతున్నట్టు, నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. దేవుడు అట్టి అనేక చారిత్రక ప్రణాళికలను, అనగా ఆయన తన సృష్టిలో పాలు పంచుకొనుచుండగా వచ్చిపోవు ప్రణాళికలను స్థాపిస్తాడని లేఖనములు తరచుగా చెబుతాయి. వీటి వలనే దేవుని ఉద్దేశమును గూర్చి లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం మాట్లాడు విధమును వినండి. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఇక్కడ మనము చూస్తున్నట్లుగా ఈ వచనము దేవుని ఉద్దేశమును సంబోధిస్తుంది మరియు గ్రీకు పదమైన బౌలేను ఉపయోగిస్తుంది. దాని అర్థము ఉద్దేశము, సలహా, శాసనం లేక చిత్తము. కానీ ఈ వాక్య భాగములో కనిపించు దేవుని ఉద్దేశము, సలహా, శాసనం లేక చిత్తము దేవుని స్వతంత్ర శ్రేష్టతతో గాక దేవుని అంతర్వ్యాప్తితో స్పష్టముగా అనుబంధము కలిగి ఉన్నది. పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర నిపుణులు యోహాను ద్వారా బాప్తిస్మం పొందుటకు పిలువబడగా ఒక ప్రత్యేకమైన చారిత్రక సందర్భములో నుండి దైవిక ఉద్దేశము పుట్టుకొచ్చింది. మరియు ఈ శాసనమునకు విధేయులగుటకు వారు నిరాకరించినప్పుడు ఈ ఉద్దేశము తిరస్కరించబడింది. అపోస్తలుడైన పౌలు దేవుని చిత్తమును గూర్చి ఈ విధముగా చెప్పిన 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనమును ఒకసారి చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. తెలెమే అను గ్రీకు పదమును ఉపయోగిస్తూ పౌలు ఇక్కడ దేవుని చిత్తమును సంబోధించాడు. అయితే మరొకసారి గమనించండి, ఈ వచనము దేవుని స్వతంత్ర శ్రేష్టత వైపుకు మొగ్గు చూపుటలేదు. బదులుగా ఈ వాక్య భాగములో పౌలు ఇచ్చిన విశేష హెచ్చరిక దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వేదాంతవేత్తలు ఈ విధమైన బైబిల్ హెచ్చరికలను సూచిత దేవుని చిత్తము లేక దేవుడు సూచించు ఆజ్ఞలు అని పిలుస్తారు. బైబిల్ చరిత్ర అంతటిలో ఆయన చిత్తమును పాటించాలని దేవుడు కోరాడు. ఆయన ప్రజలు కొన్ని మార్గములలో కార్యము చేయుట, భావించుట మరియు నమ్ముట కొరకు దేవుడు పిలిచిన సందర్భాలు లేఖనములో వందలుగాను వేలాదిగాను ఉండవచ్చు. ఇప్పుడు దేవుని సూచిత చిత్తము యొక్క ఈ ప్రకటనలు ఎల్లప్పుడూ దేవుని అమితత్వము, నిత్యత్వము మరియు మార్పు చెందని నైతిక గుణమునకు అనుగుణంగా ఉంటాయి. పలు సమయాలలో పలు విధములుగా ఆయన ప్రజలను పాలు పంచుకొనున్నట్లు చేస్తూ దేవుడు ఆయన సూచిత చిత్తమును వ్యక్తపరిచాడు. మరియు ఆయన సృష్టములు ఆయన ఆజ్ఞలకు తరచుగా అవిధేయులవుతారు. కాబట్టి దేవుని యొక్క సూచిత చిత్తము చాలాసార్లు పరిపూర్ణతలోనికి రాకుండా ఉంటుంది. మరొక ఉదాహరణగా ఆయన సొంత చిత్తము లేక ఆశలను గూర్చి మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనములో యేసు చెప్పిన మాటలను వినండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఈ వాక్య భాగములో తెలెమా అను నామవాచకము యొక్క క్రియాపదమైన తెలో అను పదమును ఉపయోగిస్తూ యేసు చేర్చుకొనవలనని యుంటిని అని చెప్పాడు. అయితే ఈ వాక్య భాగము దేవుని స్వతంత్ర శ్రేష్టతను గురించి మాట్లాడదు. చరిత్రలో అనేకసార్లు తన పిల్లలను హింసించు వారి నుండి విమోచించుట కొరకు యెరూషలేములో చేర్చుకోవాలని యేసు కోరాడు, ఆశించాడు లేక చిత్తము కలిగి ఉండినాడు. అయితే యెరూషలేము ప్రజలు నొల్లకపోవుట వలన యేసు యొక్క ఆశ నెరవేర్చబడలేదు. ఇశ్రాయేలు ప్రవక్తలను మరియు స్వయంగా యేసును తిరస్కరించింది. ఇవి మరియు అనేక ఇతర లేఖన భాగములు బైబిలులో అనేక మార్లు కనిపించు దృక్పథము వైపు చూపుతాయి. సృష్టితో ఆయన అంతర్వ్యాప్తితో కూడిన చారిత్రక పాలుపంపులను చూపు చిహ్నములుగా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఉద్దేశములు కలిగి ఉన్నాడని, సలహా ఇస్తున్నాడు మరియు ఆజ్ఞలను జారీ చేస్తున్నాడని, ఆయన చిత్తమును మరియు ఆనందమును తెలియజేస్తున్నాడని లేఖనములు తరచుగా మాట్లాడుతుంటాయి. మరియు ఈ దేవుని చారిత్రక ప్రణాళికలు మితమైనవి, తాత్కాలికమైనవి మరియు తరచుగా మారేవిగా ఉన్నాయి. దైవిక అంతర్వ్యాప్తి మీద దృష్టి పెట్టు దేవుని ప్రణాళిక మీద బైబిల్ దృక్పథములను మనము పరిగణించాము. కాబట్టి
లేఖనములు దేవుని ప్రణాళికను సృష్టి మీద దేవుని స్వతంత్ర శ్రేష్టత వైపుకు ఎలా ఆధారితము చేస్తాయో చూద్దాము. మనము ఇంతకుముందు చూసినట్లుగా సృష్టితో దేవుని అంతర్వ్యాప్తి పాలుపంపులను ఉద్ఘాటించు విధముగా లేఖనములు దేవుని ప్రణాళికను గూర్చి తరచుగా మాట్లాడతాయి. అయితే ఇది చిత్రములో సగభాగము మాత్రమే. దేవుడు ఆయన సృష్టిలోని పరిమితులు అన్నిటి మీద స్వతంత్ర శ్రేష్టత కలిగి ఉన్నాడని మనకు తెలుసు. కాబట్టి ఆయన స్వతంత్ర శ్రేష్టత గలవాడని, ఆయన మితమైన, నిత్యమైన మరియు మార్పు లేనివాడను సత్యమును ప్రతిబింబించు విధముగా దేవుని ప్రణాళికను గూర్చి లేఖనములు మాట్లాడతాయి. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనము దేవుని ఉద్దేశ్యము మరియు ఆనందమును గూర్చి తెలుపు విధమును ఒకసారి చూడండి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేను కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. సృష్టితో ఆయన చారిత్రక పాలుపంపులకు పూర్తి భిన్నముగా ఈ లేఖన భాగము దేవుని ప్రణాళికలను తెలియజేయుచున్నదని చూచుట అంత కష్టమేమీ కాదు. దేవుడు ఆయన ఉద్దేశమును గూర్చి మాట్లాడాడు క్రియామూలమైన యాట్స్ నుండి, మరియు ఆయనకు నచ్చిన దానిని చేయుటను గూర్చి కూడా ఆయన మాట్లాడాడు హెబ్రీ పదమైన చెపెట్స్. అయితే అతడు ఈ పదములను ఆయన స్వతంత్ర శ్రేష్టతతో ముడిపెట్టాడు. ఆయన ఆది నుండి కలుగబో వాటిని తెలియజేయుచున్నాడు అను సత్యమును గూర్చి మాట్లాడాడు. ఇది ఆయన నిత్యత్వమును సంబోధిస్తుంది మరియు ఆయన ఉద్దేశము మారలేనిది మరియు విఫలము కానిది అని ఆయన స్పష్టము చేశాడు. ఆయన చెప్పినట్లు నా ఆలోచన నిలుచును, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనములో యోబు దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు కూడా మనం ఇదే దృక్పథమును చూస్తాము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. స్వతంత్ర శ్రేష్టతతో దేవుని ప్రణాళిక యొక్క అనుబంధము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములోని సుపరిచితమైన మాటలలో స్పష్టముగా కనిపిస్తుంది. అక్కడ పౌలు ఇలా వ్రాశాడు: దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అనేక ముఖ్యమైన గ్రీకు పదములు ఈ వాక్య భాగములో ఉన్నాయి. పౌలు దేవుని ప్రణాళిక లేక ప్రొతీసిస్, ఆయన ఉద్దేశ్యము లేక బౌలే, మరియు ఆయన చిత్తము లేక తెలేమాను గూర్చి మాట్లాడాడు. అయితే ఈ వచనములో దేవుని స్వతంత్ర శ్రేష్టత వైపుకు పౌలు చూపిన మొగ్గును గమనించండి. మొదటిగా ఇక్కడ ఉన్న దేవుని ప్రణాళిక ఇరుకైన దృష్టిని కలిగినది కాదుగాని విశాల దృక్పథం కలిగినది. దానిలో సమస్తము ఇమిడి ఉన్నది. రెండవదిగా ఈ ప్రణాళిక చారిత్రక పరిస్థితుల్లో అభివృద్ధి చెందినది కాదు, అది శాశ్వతమైనది. క్రీస్తులో ఏర్పరచుకొనబడిన వారందరూ దేవుని చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి ముందుగా నిర్ణయించుకొనబడిరి. మరియు ఇంతకుముందు ఇదే అధ్యాయములోని 4వ వచనములో జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తులో దేవుడు తన ప్రజలను ఎన్నుకున్నాడని పౌలు స్పష్టం చేశాడు. మూడవదిగా ఇక్కడ ఇవ్వబడిన దేవుని ప్రణాళికకు భంగము కలుగదు, అది విఫలము కానిది. దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అని పౌలు వ్రాశాడు. బౌలే మరియు తెలేమా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనములో బౌలే అను పదము దేవుడు నిశ్చయించిన సంకల్పము అని సరిగానే అనువదించబడింది. ఈ వచనములో యేసు దేవుడు నిశ్చయించిన సంకల్పము చొప్పున రోమియోలకు అప్పగింపబడెను అని పేతురు చెబుతున్నాడు. మరియు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 28వ వచనములో బౌలే అను పదము దేవుని చిత్తము అని అనువదించబడింది. మరియు ఏమి జరగవలనని దేవుని హస్తమును సంకల్పమును ముందుగా నిర్ణయించెను, దాని కొరకు అక్కడ సంఘము ప్రార్థించెను. మరియు అదే పదము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో ఉద్దేశము అని అనువదించబడింది. అక్కడ హెబ్రీ పత్రిక రచయిత దేవుని అబద్ధమాడజాలని ఉద్దేశములను గురించి మాట్లాడాడు. ఇప్పుడు బౌలే మరియు తెలేమా అనే గ్రీకు పదములు కొన్నిసార్లు దేవుని చారిత్రక సూచిత చిత్తము కొరకు ఉపయోగించబడినవని ఇంతకుముందు మనము చూశాము. కానీ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనములో పౌలు దేవుని యొక్క ఉద్దేశము మరియు చిత్తమును సంబోధించినప్పుడు ఆయన దేవుని సూచిత చిత్తమును గూర్చి మాట్లాడలేదు. బదులుగా దేవుని శాసనపూర్వక చిత్తము అని వేదాంతవేత్తలు పిలుచు దానిని ఈ వచనము సంబోధిస్తుంది. స్థిరమైన శాసనముగా దేవుడు అభిషేకించినది, అనగా విఫలము కాకుండా నిశ్చయముగా జరుగునది.
దేవుని నిత్యమైన ప్రణాళిక మార్పులేనిది. ఎందుకనగా దేవుడు మార్పులేనివాడు. దాని అర్థము ఆయన మారనివాడు. దేవుడు మార్పులేనివాడు అనగా ఆయన మనలను పోలినవాడు కాడు. ఆయన కాలక్రమములో నేర్చుకొనవలసిన, ఎదగవలసిన, అభివృద్ధి చెందవలసిన పనిలేదు. ఆయన మార్పులేనివాడు కాబట్టి ఆయన నుండి వచ్చు ప్రతిదీ అనగా ఆయన నిత్యమైన ప్రణాళికకు అనుబంధము కలిగిన ప్రతిదీ కూడా మారనిదిగా ఉండాలి. మరియు ఈ విధముగా ఆదాము హవ్వలు తోటలో పాపము చేయకముందే, జగత్తుకు పునాది వేయబడకముందే క్రీస్తు పస్కా గొర్రెపిల్ల అయ్యాడని మరియు ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తమును చేకూర్చుతాడని మనకు తెలుసు. మరియు ఈ విధముగా దేవుని ప్రణాళికను బట్టి ఆయన మార్పు లేనివాడు మరియు ఆయన నిత్య చిత్తము నెరవేరుతుందని మనకు తెలుసు. యోహాను సువార్త 6వ అధ్యాయము 39-40 వచనాలలో దేవుని శాసనపూర్వక చిత్తమును గూర్చి యేసు పలికాడు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. యేసు తెలేమా అనే గ్రీకు పదమును ఉపయోగిస్తూ నన్ను పంపిన వాని చిత్తము మరియు నా తండ్రి చిత్తము అని సంబోధించాడు. అయితే ఇది అవిధేయత చూపలేని దేవుని ఆజ్ఞ కాదు. బదులుగా యేసు నిశ్చయమైన భంగము కలిగించరాని దేవుని చిత్తము మీద దృష్టి పెట్టాడు. యేసు తండ్రి తనకు అనుగ్రహించిన దాని అంతటిలో ఏమీయూ పోగొట్టుకొనలేడని దేవుని చిత్తము చూపాడు లేక శాసించాడు. ఈ వాక్య భాగములో దేవుని చిత్తము ఏమనగా కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే. ఈ దేవుని చిత్తము ఆయన సార్వభౌమ శాసనమై ఉన్నది. అది విఫలము చేయబడలేనిది, అది మార్చలేనిది. ఈ త్వరిత సర్వే నుండి దేవుని చిత్తము వైపుకు లేఖనములోని 2 ధోరణులను చూశాము. కొన్నిసార్లు లేఖనములు దేవుని ప్రణాళిక, ఆయన ఉద్దేశము, సలహా, శాసనం, చిత్తము మరియు సంతోషమును అంతర్వ్యాప్తితో అనుబంధపరుస్తాయి. సృష్టితో ఆయన మితమైన, తాత్కాలికమైన మరియు మార్పు చెందు పాలుపంపులు. ఇతర సమయాలలో సృష్టిపైన దేవుని అమితత్వము, నిత్యత్వము మరియు మార్పు చెందలేని స్వతంత్ర శ్రేష్టత మీద దృష్టి పెడుతూ వారు ఒకే రకమైన పదజాలమును ఉపయోగిస్తారు. మరియు అది ఎంత కష్టమైనప్పటికీ దేవుని ప్రణాళికను అర్థము చేసుకున్నట కొరకు మనము బైబిల్ ఆధారము గలవారిగా ఉండుటకు ఆశించినట్లయితే ఈ 2 దృష్టికోణములను ఉద్ఘాటించుట కొరకు మనము మార్గములను కనుగొనాలి. దేవుని ప్రణాళికను గూర్చి ఈ 2 బైబిల్ దృక్పథములను మనసులో ఉంచుకుని మనము మన 2వ విషయము వైపుకు తిరుగుటకు సిద్ధముగా ఉన్నాము. ఈ విషయముల మీద ఇవాంజలికల్ క్రైస్తవులు కలిగి ఉన్న వేదాంత శాస్త్ర స్థానములు. దురదృష్టవశాత్తు దేవుని ప్రణాళికను గూర్చి లేఖనములు మాట్లాడు విధానము యొక్క ఏదో ఒక వైపుపైనే సద్భావము కలిగిన క్రైస్తవులు ఎక్కువగా ఉద్ఘాటించారు. మునుపటి కాలములో ఈ ఉద్ఘాటనలను ఒక ప్రొటెస్టెంట్ డినామినేషన్కు గుర్తించుట చాలా సులభముగా ఉండేది. శతాబ్దములుగా వేర్వేరు ధోరణులు బ్యాప్టిస్టులు, లూథరన్లు, మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు, రిఫార్మ్డ్ వారు, ఆంగ్లికన్లు మరియు ఇతర ప్రొటెస్టెంట్ సంఘం శాఖలకు వర్ణనలు ఇచ్చాయి. అయితే ఆధునిక చరిత్రలో డినామినేషన్లను వేరుపరచు గీతలు సమసిపోయాయి మరియు ఈ సాంప్రదాయక దృక్పథములలో అనేకము అంతరించిపోయాయి. కాబట్టి ఇక్కడ సంఘం యొక్క ఒక శాఖ లేక మరొక శాఖ మాట్లాడు విషయములను గూర్చి మనము మాట్లాడము. నేడు డినామినేషన్లన్నిటిలో ఉనికిలో ఉన్న సామాన్య కనీస ధోరణులను గూర్చి ఇక్కడ మనము మాట్లాడదాము. దేవుని ప్రణాళిక మీద పలు వేదాంత శాస్త్ర స్థానములను 2 మెట్లలో మనము చూద్దాము. మొదటిగా ఇవాంజలికల్ క్రైస్తవులు నేడు పాటించుచున్నట్లు అనిపిస్తున్న 2 తీవ్రమైన దృక్పథములను మనము చూద్దాము. మరియు రెండవదిగా ఈ సమస్యలను గూర్చి మనము కేంద్రిత ఇవాంజలికల్ దృక్పథములు అని పిలువగల దానిని చూద్దాము. మొదటిగా కొన్ని తీవ్ర అభిప్రాయములను చూద్దాము. ప్రతి అంశము మీద లేఖన బోధలకు హేతుబద్ధకమైన సారాంశములు సృష్టించుట సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంత శాస్త్రము యొక్క ముఖ్య విలువలలో ఒకటై ఉన్నది. దేవుని ప్రణాళికను గూర్చి లేఖనములు ఏమి బోధించుచున్నవో వివరించుచుండగా ఈ గురిని అందుకొనుటకు ఇవాంజలికల్ క్రైస్తవులు కష్టపడి పనిచేశారు. కానీ చాలాసార్లు తార్కిక స్థిరత్వము కొరకు ఆశ దేవుని ప్రణాళికను గూర్చిన బైబిలు బోధనలలో ఒక కోణము లేక మరొక కోణమును మాత్రమే గుర్తించు తీవ్రతలోనికి మనలను జారిపోయేట్లు చేస్తుంది. ఈ తీవ్ర దృక్పథములను గురించి క్షుణ్ణముగా పరిశీలించుటకు మనకు సమయము సహకరించదు. కాబట్టి
మనము వీటిని గురించి విశాలముగా మాట్లాడవచ్చు. ఒకవైపు సద్భావము కలిగిన క్రీస్తు అనుచరులు అనేకులు విధివాద వేదాంత శాస్త్రములోనికి జారిపోతారు. విధివాద వేదాంత శాస్త్రము పలు రూపములను తీసుకుంది. కానీ సంపూర్ణముగా విధివాదము చరిత్రలో జరిగిన ప్రతిదానిని పూర్తిగా దేవుని స్వతంత్ర శ్రేష్ఠ ప్రణాళిక ఆధారంగా జరుగుతున్నట్లు వివరిస్తుంది. ఇప్పుడు ఈ పాఠములో మనము చూసినట్లు దేవుని ప్రణాళిక, ఉద్దేశము, సలహా, శాసనములు, చిత్తము మరియు ఆనందము సృష్టి మీద దేవుని స్వతంత్ర శ్రేష్ఠతను ప్రతిబింబిస్తుంది అనే నమ్మకమును కొన్ని లేఖన భాగములు సమర్థిస్తాయి. ఈ భావనలో ఇప్పటి వరకు జరిగినది లేక ఇక ముందు జరగబోచున్నది ప్రతిదీ సర్వము వ్యాపించిన, నిత్యమైన మరియు నిష్ఫలము కాని దేవుని ప్రణాళిక ద్వారా నిర్ణయించబడింది. అయితే ఈ అంశము మీద సంపూర్ణ బైబిల్ బోధను విధివాదము అందుకొనలేదు. ఆయన తన మితమైన, తాత్కాలికమైన మరియు మార్పు చెందు సృష్టిలో పాలు పంచుకొనుచుండగా దేవుని ప్రణాళికలు, ఉద్దేశములు, సలహా, శాసనములు, చిత్తము మరియు సంతోషములను గూర్చిన బైబిల్ బోధనలకు తగిన విలువనిచ్చుటలో అది విఫలమవుతుంది. నేను విధివాదిని కాదు, నేను చేయున్నది కూడా ప్రాముఖ్యమే అని నేను నమ్ముతాను. అందుకే న్యాయ తీర్పు పీఠము ఉన్నది. నేను చేయుచున్నది నేను ఎరిగి ఉన్నానని నేను నమ్ముచున్నాను. నేను రోబోట్ను కాను, నేను స్వయంగా పనులను చేస్తున్నాను. అయితే దేవుడు నేను చేయు కార్యములచే పరిమితము కాడని నేను నమ్ముచున్నాను. ఆయన నా విధేయతను మరియు నా అవిధేయతను పరిగణించి కూడా ఆయన ఉద్దేశములను నెరవేర్చుకొనగలడు. దేవుడు సార్వభౌముడై ఉన్నాడు మరియు వంకర పుల్లలతో ఆయన తిన్నని గీతలు గీయుచున్నాడు. కాబట్టి నేను వంకర పులనైనా సరే ఆయన తిన్నని గీత గీయగలడు. కాబట్టి మన నిశ్చయత దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన మనలను రోబోవలే మార్చుతున్నాడు అను దాని మీద లేదుగాని ఆయన శక్తి ఎంత గొప్పదంటే ఆయన మనలను స్వతంత్ర నైతిక ప్రతినిధులుగా చేశాడు. అది దేవుని సార్వభౌమత్వ సిద్ధాంతము. స్వతంత్ర నైతిక ప్రాతినిధ్యం దేవుని మానవత్వము యొక్క చేతులలో తోలుబొమ్మను చేయదు. అలాగే దేవుని యొక్క సార్వభౌమత్వము మనలను తోలుబొమ్మలుగా చేయదు. దేవుని సార్వభౌమత్వము మన నిర్ణయాలను అభిషేకిస్తుంది మరియు మనము చేయు పనుల ద్వారా ఆయన ఉద్దేశములను నెరవేర్చుతుంది. విధివాదమును హత్తుకుని ఒకరితో మనము మాట్లాడవలసి వస్తే వారు అనేక ముఖ్యమైన ప్రశ్నలకు ఈ విధముగా జవాబిస్తున్నట్లు గుర్తించవచ్చు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండి సృష్టితో సంభాషించినప్పుడు వాటిని ప్రక్కన పెట్టగలడా? విధివాదులు అది అసాధ్యం అంటారు. దేవుని సలహా లేక శాసనములు ఎన్నడైనా నిరాశను కలిగిస్తాయా? విధివాద ఆలోచనలో ఎన్నడూ కాదు. దేవుని చిత్తమునకు మరియు సంతోషమునకు ఎన్నడైనా భంగము కలుగుతుందా? విధివాదులు అసాధ్యం అని జవాబిస్తుంటారు. మరియు ఇలాంటి ప్రశ్నలకు ఇతర జవాబులు ఇస్తున్నట్లు బైబిల్ సూచించినప్పుడు లేఖనములు సన్నివేశములను ఉన్నవి ఉన్నట్లుగా గాక మానవులకు కనిపించు విధముగా వివరిస్తాయని విధివాదులు వాదిస్తారు. ఇప్పుడు విధివాద వేదాంత శాస్త్రము వైపుకు ఈ ధోరణిని మనసులో ఉంచుకొని శతాబ్దములుగా క్రైస్తవులు దీనికి పూర్తిగా వ్యతిరేకముగా ఉన్న దృక్పథములోనికి పడిపోయారు అని గమనించుట కూడా చాలా అవసరము. మరొక వైపు ఈ మధ్య దశాబ్దములలో బాహాటమైన వేదాంత శాస్త్రము అని పిలువబడిన స్థానమును వారు హత్తుకున్నారు. బాహాటమైన వేదాంతవేత్తలలో కూడా ఎంతో వ్యత్యాసము ఉంది. కానీ మొత్తానికి దేవుని అంతర్వ్యాప్తికి సంబంధించి చరిత్రలో జరిగే ఇంచుమించు ప్రతిదానిని ఈ దృష్టికోణము వివరిస్తుంది. తన సృష్టిలో పాలు పంచుకొనుచుండగా దేవుడు అనేక వేర్వేరు ప్రణాళికలను రూపిస్తాడని నమ్ముటకు బైబిల్ మద్దతు ఉన్నదని మనము చూడవచ్చు. మరియు ఈ విధముగా దేవుడు మితమైన, తాత్కాలికమైన మరియు మార్పు చెందు లోకములో పాలు పంచుకొనుచుండగా ఆయన చారిత్రక ప్రణాళికలు, ఉద్దేశములు, సలహా, శాసనములు, చిత్తము మరియు సంతోషము ఎల్లప్పుడూ ఫలభరితమవవు. అయితే బాహాటమైన వేదాంత శాస్త్రము ఈ బోధను విపరీతమైన స్థాయికి తీసుకుని వెళ్ళింది. అది దేవుని నిత్యత్వము, సార్వత్రికమైన, విఫలము కాని ప్రణాళికకు తగిన విలువను ఇచ్చుటలో విఫలమవుతుంది. దేవుని మార్పులేని నిత్యమైన శాసనముల ద్వారా కొన్ని సన్నివేశములు స్థాపించబడినవని ఈ విపరీతమైన అభిప్రాయము గలవారు సమ్మతిస్తారు. క్రీస్తు యొక్క మొదటి రాకడ, ఆయన మహిమ రాకడ యొక్క సమయము మరియు చరిత్ర యొక్క చివరి పరిణామము వంటి ముఖ్యమైన సన్నివేశములు దేవుని సార్వభౌమ చిత్తము ద్వారా స్థాపించబడినవని వారు తరచుగా గుర్తిస్తారు. కానీ ఈ కొన్ని సన్నివేశములు మినహా దేవుని ప్రణాళికలు, ఉద్దేశములు మరియు చిత్తము యొక్క సఫలత పూర్తిగా చరిత్ర మీద
ముఖ్యముగా ఆత్మలు మరియు మానవులు తీసుకునే నిర్ణయముల మీద ఆధారపడి ఉంటాయని బాహాటమైన వేదాంతవేత్తలు సాధారణంగా చెబుతుంటారు. మనము బాహాటమైన వేదాంతవేత్తలతో మాట్లాడవలసి వస్తే వారు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు ఈ క్రింది విధముగా జవాబు ఇవ్వవచ్చు. చరిత్ర కొరకు దేవుని యొద్ద ఒక సంగ్రహమైన, నిత్యమైన మరియు విఫలము కాని ప్రణాళిక ఉందా? బాహాటమైన వేదాంత శాస్త్రము లేదు అని చెబుతుంది. దేవుని సలహా మరియు శాసనములు ఎన్నడైనా మానవ తిరుగుబాటు వలన భంగపడగలవా? ఇది ఇంచుమించు ఎల్లప్పుడూ సాధ్యమే అని వారంటారు. దేవుని చిత్తమునకు మరియు సంతోషమునకు ఎన్నడైనా భంగము కలుగుతుందా? బాహాటమైన వేదాంత శాస్త్రము చాలాసార్లు అని జవాబిస్తుంది. ఈ తీవ్రమైన దృష్టికోణము నుండి దేవుడు నిత్యమైన, విఫలము కాని ప్రణాళిక కలిగి ఉన్నాడని లేఖనము సూచించినప్పుడు అది కేవలము కొన్ని ఎన్నుకొనబడిన సన్నివేశములకు మాత్రమే వర్తిస్తుంది అని బాహాటమైన వేదాంతవేత్తలు అంటారు. బాహాటమైన వేదాంత శాస్త్రము లేక కొందరు పిలుచుచున్నట్లు బాహాటమైన దేవశాస్త్రము సాంప్రదాయిక అర్మేనియావాదములో ఒక భాగమై ఉన్నది. ఇది దానితో ఎన్నో పోలికలు కలిగి ఉన్నది, కానీ దానికంటే తీవ్రమైనదిగా ఉన్నది. ముఖ్యముగా భవిష్యత్తు విషయములో దేవుని జ్ఞానమును గూర్చి అది కలిగి ఉన్న అభిప్రాయములో వారు వర్తమానవాదము అనే అభిప్రాయము కలిగి ఉంటారు. అది దేవుడు భూతకాలమును గూర్చి సమస్తమును ఎరిగి ఉన్నాడు, వర్తమాన కాలమును గూర్చి సమస్తమును ఎరిగి ఉన్నాడు, భవిష్యత్తును గూర్చి చాలా వరకు ఎరిగి ఉన్నాడు, కానీ మానవ స్వతంత్ర నిర్ణయములు లేక మానవ స్వతంత్ర నిర్ణయముల మీద ఆధారపడినది ఏది ఆయన ఎరుగడని వాదిస్తారు. సంఘ చరిత్ర అంతటిలో అన్ని పెద్ద క్రైస్తవ పరంపరలలోని విశ్వాసులందరూ దీనికి అసమ్మతి తెలిపారు మరియు దేవునికి భవిష్యత్తు కూడా మొత్తము తెలుసు అని ఉద్ఘాటించారు. 139వ కీర్తన దీనిని గూర్చి మాట్లాడుతుంది. మనము మన నోళ్లు తెరచి మాటలాడక ముందే మన నాలుకల మీద ఏమి ఉన్నదో దేవునికి తెలుసు. ప్రవచనములు మరియు నెరవేర్పులు ఉన్నాయి. ముఖ్యముగా 1 రాజుల గ్రంథము మరియు 2వ రాజుల గ్రంథములలో ఉన్నాయి. యెహోవా తనను తాను సమస్త దేశముల దేవతలతో, ముఖ్యముగా భవిష్యత్తును గూర్చిన జ్ఞానము ద్వారా ఎలా వ్యత్యాసపరుచుకుంటాడో తెలుపుటకు యెషయా గ్రంథము 40 నుండి 48 అధ్యాయాలు గొప్ప బోధనిస్తున్నాయి. క్రొత్త నిబంధనలో మనము అడుగక మునిపే మన అవసరతలన్నీ దేవునికి తెలుసు అని యేసు నిశ్చయతనిచ్చాడు. ఆయన శ్రమలు, ఆయన మరణము మరియు వేదన ద్వారా, పేతురు బొంకుటను గూర్చి, యూదా అప్పగించుటను గూర్చి ముందుగా చెప్పుట ద్వారా భవిష్యత్తును గూర్చి తాను కలిగి ఉన్న జ్ఞానమును ప్రదర్శించాడు. సత్యమేమిటంటే ఇలాంటివి అనేక ఉదాహరణలు ఉన్నాయి. యేసు పేతురు బొంకుటను మరియు యూదా అప్పగించుటను గూర్చి ముందుగా తెలియజెప్పిన సందర్భములో ఆయన శిష్యులతో ఇలా మాట్లాడుతున్నాడు. నేనే ఆయననని మీరు తెలుసుకొను నిమిత్తము అది జరుగుటకు ముందే నేను మీకు తెలియజెప్పితిని. ఆయన సొంత దేవత్వమును గూర్చి ఇది ఒక దావ. మరియు ఈ విధముగా ప్రశ్న ఏమిటంటే భవిష్యత్తులో జరుగు విషయములను గూర్చి సంపూర్ణ జ్ఞానము ఉన్నదనిగాక కేవలము విషయములను ఆయన ఊహించగలడు అని చెప్పు విధముగా ఆయన సొంత విశేష దైవత్వమును గూర్చి పాత మరియు క్రొత్త నిబంధనలలో ఉన్న బలమైన రుజువును దేవుడు ఒక అనిశ్చితమైన దాని మీద ఉంచగలడా? ఈ కారణముల చేత బాహాటమైన దేవశాస్త్రము యొక్క బోధకు భిన్నముగా దేవునికి భవిష్యత్తును గూర్చి సంపూర్ణముగా తెలుసు అని అన్ని ప్రధానమైన పరంపరలలోని విశ్వాసులు ఉద్ఘాటించారు. విధివాద మరియు బాహాటమైన వేదాంత శాస్త్రము వంటి తీవ్రమైన దృక్పథములను మనస్సులో ఉంచుకొని దేవుని ప్రణాళిక మీద ఇతర వేదాంత శాస్త్ర స్థానములను చూద్దాము. దేవుని గూర్చిన వేదాంత శాస్త్రములోని ఈ భాగము మీద మధ్యవాద ఇవాంజలికల్ దృక్పథములు అని మనము పిలుచున్నది. ఏదో ఒక విధముగా దేవుని ప్రణాళికను గూర్చి లేఖనములు బోధించు రెండు వైపులను అధికారిక ఇవాంజలికల్ క్రమబద్ధ వేదాంత శాస్త్రము ఉద్ఘాటించినదని చెప్పుట సరియైన పనే అవుతుంది. మధ్యవాద దృక్పథము కూడా చరిత్రలో జరిగే ప్రతిదాని మీద ఒక సంగ్రహమైన, నిత్యమైన, విఫలము కాని ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడని ఒప్పుకుంటుంది. మరియు దేవుడు సృష్టిలో పాలు పంచుకొనుచుండగా ఆయన పరిమితి కలిగిన, తాత్కాలికమైన మరియు మార్పు చెందు ప్రణాళికలను కూడా ఏర్పరుస్తాడని కూడా అదే శక్తితో వారు ఉద్ఘాటిస్తారు. వీటిలో ఏదో ఒకటి సత్యము అని మాత్రం కాదు. బదులుగా తీవ్రతల వైపుకు మొగ్గు చూపిన వారికి భిన్నంగా రెండు దృక్పథములు సత్యములని ఇవాంజలికల్ వేదాంతవేత్తలు వక్కానించారు. ఆయన స్వతంత్ర శ్రేష్టత మరియు ఆయన అంతర్వ్యాప్తికి అనుబంధములో లేఖనములు దేవుని ప్రణాళికను గూర్చి మాట్లాడు మార్గములను మనము హత్తుకొనున్నప్పుడు మనము క్రైస్తవ విశ్వాసములోని
అత్యంత నిగూఢమైన మర్మములను ఎదుర్కొంటాము. దేవుడు వాటిని లేఖనములో వివరించినంత వరకు మనుష్యులు వాటిని అర్థము చేసుకోగలరు. కానీ ప్రతి సమస్యను పరిష్కరించు విధానములో లేక తలెత్తు ప్రతి ప్రశ్నకు జవాబిచ్చు విధములలో మాత్రం వాటిని మనం అర్థం చేసుకోలేము. బదులుగా ఈ విషయమును కూడా మనము త్రిత్వము మరియు క్రీస్తు యొక్క రెండు స్వభావముల వలె అధ్యయనము చేయుట బుద్ధిగల పని. దేవుని ప్రణాళికలో ఉన్న ప్రతి మర్మమును పరిష్కరించుటకు ప్రయత్నించుటకు బదులుగా ఈ బైబిలు దృక్పథముల యొక్క రెండు వైపులను మనము నేర్చుకోవాలి మరియు మానవ అవగాహన ఎంతో పరిమితమైనదని ఒప్పుకోవాలి. దేవుని ప్రణాళికను గూర్చి మధ్యవాద ఎవాంజలికల్ దృక్పథములను కలిగి ఉన్న వేదాంతవేత్తలతో మనము సంభాషించవలసి వస్తే వారు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు ఈ విధముగా జవాబిస్తారు. చరిత్ర కొరకు దేవుడు ఒక సమగ్రమైన, నిత్యమైన మరియు మారలేని ప్రణాళిక కలిగి ఉన్నాడా? అవును. చరిత్రలో తాను పాలు పంచుకొనుచుండగా ఆయన కొన్ని విశేషమైన ప్రణాళికలను సిద్ధపరుస్తాడా? అవును. దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక, ఉద్దేశము, సలహా, శాసనములు, చిత్తము మరియు సంతోషము విఫలము కాకుండా నెరవేరతాయా? అవును. అయితే దేవుని యొక్క చారిత్రక ప్రణాళికలు, ఉద్దేశములు, సలహా, శాసనములు, చిత్తము మరియు సంతోషమునకు భంగము కలుగగలదా? అవును. మరొక మాటలో ఇవాంజలికల్ వేదాంత శాస్త్రము యొక్క ముఖ్యమైన శాఖ లేఖనములోని బోధల యొక్క రెండు వైపులను ప్రతిబింబించుటకు ప్రయత్నిస్తుంది. అది దేవుని స్వతంత్ర శ్రేష్ఠ నిత్యమైన ప్రణాళికను మరియు ఆయన అంతర్వ్యాప్తి చారిత్రక ప్రణాళికలను రెంటినీ ఉద్ఘాటిస్తుంది. ఈ మధ్యవాద దృక్పథములు ఇవాంజలికల్ క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క ముఖ్య శాఖను రూపుదిద్దగా వాటిని ప్రతిపాదించు వారి మధ్యలో కొన్ని విభేదములు తలెత్తాయి. సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంత శాస్త్రము యొక్క ఉపరితలములోనికి తరచుగా కదిలిన రెండు ముఖ్యమైన భేదములను మనము ప్రస్తావించుదాము. దేవుని నిత్య శాసనముల క్రమములో అభివృద్ధి చెందిన మొదటి విభిన్న దృష్టికోణములను పరిగణించండి. క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని శాసనముల యొక్క క్రమమును గూర్చి ప్రస్తావించినప్పుడు చరిత్ర కొరకు దేవుడు కలిగి ఉన్న నిత్య ప్రణాళికలో ఉన్న తార్కికమైన క్రమమును వారు మనసులో ఉంచుకుంటారు. దేవుడు సృష్టిలోని మొదటి కార్యమును చేయుటకు ముందు ఇచ్చిన ముఖ్యమైన శాసనముల మధ్య ఉన్న పరస్పర బంధములు ఏమిటి? ఈ దృష్టికోణమునకు అనేక సంస్కరణలు ఉన్నాయి, కానీ వాటిని మూడు విధాలుగా క్రోడీకరించుట ఆనవాయితీగా మారింది. ప్రథమ స్థానములో మనము సూప్రాలప్సేరియనిజం గురించి ప్రస్తావించాలి. ఇది లాటిన్ పదములైన సుప్రా అర్థం పైన మరియు లప్సస్ అర్థం పతనం నుండి వెలువడింది. ఈ పేరు తెలియపరచుచున్నట్లుగా ఆయన ప్రజలను రక్షించుటకు దేవుడు ఇచ్చిన శాసనం, పాపములోనికి మానవత్వం పడిపోవుటకు అవకాశము ఇచ్చిన ఆయన శాసనమునకు పైన ఉంచబడాలి లేక ముందు ఉంచబడాలి. దేవుని నిత్య శాసనముల క్రమమును గూర్చిన ఈ అభిప్రాయమును ఈ విధముగా క్రోడీకరించవచ్చు. మొదటిగా, క్రీస్తులో దేవుడు ఎన్నుకొనిన ప్రజలను రక్షించి మిగిలిన వారందరి మీదకి తీర్పును తెచ్చుట. రెండవదిగా, సృష్టించుటకు శాసనము. మూడవదిగా, పాపములోనికి పడిపోవుటను అనుమతించు శాసనము. నాలుగవదిగా, క్రీస్తులో విమోచనను అనుగ్రహించుటకు మరియు పొందుకొనుటకు శాసనము. మరియు ఐదవదిగా, క్రీస్తులో విమోచనను నిజమైన శిష్యులకు అన్వయించు శాసనము. రెండవ స్థానములో మనము ఇన్ఫ్రాలాప్సేరియనిజమును గురించి ప్రస్తావించాలి. ఇది లాటిన్ పదములైన ఇన్ఫ్రా లేక క్రింద మరియు లాప్సెస్ అనగా పతనము నుండి వెలువడింది. ఈ పేరు చెబుతున్నట్టుగా ఆయన ప్రజలను రక్షించుటకు దేవుడు ఇచ్చిన శాసనం, పాపములోనికి మానవత్వం పడిపోవుటకు అవకాశము ఇచ్చిన ఆయన శాసనమునకు క్రింద ఉంచబడాలి లేక తరువాత ఉంచబడాలి. దేవుని నిత్య శాసనముల క్రమమును గూర్చిన ఈ అభిప్రాయమును ఈ విధముగా క్రోడీకరించవచ్చు. మొదటిగా, సృష్టించుటకు శాసనము. రెండవదిగా, పాపములోనికి పడిపోవుటను అనుమతించు శాసనము. మూడవదిగా, క్రీస్తులో దేవుడు ఎన్నుకొనిన ప్రజలను రక్షించుటకు శాసనము. నాలుగవదిగా, క్రీస్తులో విమోచనను అనుగ్రహించుటకు మరియు పొందుకొనుటకు శాసనం. మరియు ఐదవదిగా, క్రీస్తులో విమోచనను నిజమైన శిష్యులకు అన్వయించు శాసనం. మూడవ స్థానములో సబ్లాప్సేరియనిజం అని పిలువబడు అభిప్రాయమును గూర్చి మనం ప్రస్తావించాలి. మరియు ఇది లాటిన్ పదములైన సబ్ అనగా క్రింద మరియు లాప్సస్ అనగా పతనము నుండి వెలువడింది. ఈ అభిప్రాయమును కొన్నిసార్లు ఇన్ఫ్రాలాప్సేరియనిజం యొక్క ఉపశాఖగా పరిగణిస్తారు. ఈ పేరు తెలియజేయుచున్నట్టుగా దేవుడు తన ప్రజలను రక్షించుట అనే శాసనమును
పాపములోనికి మానవత్వం పడిపోవుట అను శాసనము క్రింద లేక తరువాత ఉంచాడు. కానీ ఈ అభిప్రాయములో రక్షించుటకు శాసనము, విమోచించుట కొరకు దేవుడిచ్చిన శాసనమునకు ముందు వచ్చింది గాని తరువాత కాదు. ఈ దృక్పథమును ఈ క్రింది విధముగా క్రోడీకరించవచ్చు. మొదటిగా సృష్టించుటకు దేవుడిచ్చిన శాసనము, రెండవదిగా పాపములోనికి పడిపోవుటను అనుమతించుటకు దేవుడిచ్చిన శాసనము, మూడవదిగా క్రీస్తులో విమోచనను అనుగ్రహించుటకు మరియు పొందుకొనుటకు దేవుడిచ్చిన శాసనం, నాలుగవదిగా నమ్మువారిని రక్షించుటకు శాసనం, మరియు ఐదవదిగా క్రీస్తులో విమోచనను నిజమైన శిష్యులకు అన్వయించు శాసనం. చాలా వరకు వేదాంతవేత్తలకు సహాయము చేయుటకు అభివృద్ధి చేయబడిన ఈ భిన్నమైన దృక్పథాలు ఇతర రకముల వేదాంత శాస్త్ర ప్రశ్నలకు కూడా జవాబులిస్తాయని గుర్తించుట చాలా అవసరము. దేవుని నిత్య శాసనముల యొక్క క్రమము మీద భిన్నమైన అభిప్రాయములను రూపొందించుట ఈ క్రింది ప్రశ్నల వంటి ప్రశ్నలతో పోరాటములో వేదాంతవేత్తలకు సహాయము చేసింది. దేవుని ప్రణాళిక మానవత్వం పాపములో పడిపోవుటకు అనుమతించి కేవలము కొంతమందికి మాత్రమే రక్షణనిచ్చుచున్నప్పుడు మనము దేవుని మంచితనమును గూర్చి ఎలా నమ్మగలము? దేవుని యొద్ద ఒక సమగ్రమైన, నిత్యమైన మరియు విఫలము కాని ప్రణాళిక ఉన్నప్పుడు ప్రజలందరికీ సువార్తనిచ్చు దేవుని అవకాశము ఎలా నిజాయితీ గలదవుతుంది? దేవుడు మన క్రియల మీద సార్వభౌమత్వము కలిగి ఉన్నప్పుడు మానవుల యొక్క నైతిక బాధ్యతను మనము ఎలా ఉద్ఘాటించగలము? ఇవి ప్రాముఖ్యమైన ప్రశ్నలు. అయినను దేవుని నిత్య శాసనముల యొక్క తార్కికమైన క్రమమును గుర్తించుటకు లేఖనములు మనకు తగిన సమాచారమును ఇచ్చుట లేదని ఎక్కువ మంది ఖ్యాతిగాంచిన ఇవాంజలికల్ వేదాంతవేత్తలు గుర్తిస్తారు. కాబట్టి చాలా వరకు మధ్యవాద ఇవాంజలికల్ క్రైస్తవులు ఒకదానికంటే మరొక అభిప్రాయం వైపు ఎక్కువ మొగ్గు చూపుటకు శోధింపబడినప్పటికీ గాని వీటిలో ఎంతో గొప్ప ఊహ దాగి ఉన్నదని మనము సరిగానే నిర్ధారించాము. అవి దేవుడు లేఖనములో బయలుపరిచిన దానికి ఎంతో భిన్నముగా ఉన్నాయి. సరే, ఒకరు శాసనముల యొక్క క్రమమును గుర్చి మాట్లాడునప్పుడు అట్టి చర్చ సాధారణముగా దేవుడు చేయు కార్యములకు ఒక తార్కికమైన క్రమమును ఇవ్వాలని చేసే ప్రయత్నములో నుండి పుట్టుకొస్తుంది. ఏదియు ఉనికిలో లేక మునిపే, అసలు సమయమని మనం ఎరుగునది ఉనికిలో లేక మునిపే దేవుడు ఉనికిలో ఉండెను. కాని ఇక్కడ దేవుడు ఎలా ఉంటాడో అని మాత్రమే మనకు తెలియదు కాబట్టి దానిలో కొంత ఊహ దాగి ఉన్నది. అందుకే ఉత్తమమైన వేదాంతవేత్తలు శాసనముల యొక్క క్రమమును గూర్చి మాట్లాడునప్పుడు వారు తర్కము, పొందిక వంటి తాత్కాలికమైనటువంటి విషయములను గూర్చి మాట్లాడుటలేదు గాని దేవుని గూర్చి, పతనము మరియు దేవుని ప్రణాళికల యొక్క వరుస మొదలగు వాటిని గూర్చి తాత్కాలికమైన క్రమములోగాక తార్కికమైన రీతిలో లేఖనముల సాక్ష్యమునకు నమ్మకముగా ఉండునట్లు దేవుని గూర్చి లేఖనములు చెప్పునదంతటిని పొందుపరచి మాట్లాడుటకు మార్గమై ఉన్నది. దేవుని నిత్య శాసనముల యొక్క క్రమమును గూర్చి మధ్యవాద దృక్పథములు కలిగిన వారి మధ్య ఉన్న భేదములతో పాటుగా దేవుని నిత్య శాసనములు మరియు ఆయన భవిష్యత్ జ్ఞానమునకు మధ్య ఉన్న అనుబంధమును గూర్చి కూడా ఇవాంజలికల్ క్రైస్తవులు భిన్నమైన అభిప్రాయములను కలిగి ఉన్నారు. చాలాసార్లు ఈ చర్చలలో 3 క్రొత్త నిబంధన లేఖన భాగములు ఎత్తిచూపబడినవి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనములో క్రీస్తు సిలువ వేయబడుట అనునది దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి జరిగాయని పేతురు చెప్పాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనములు దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన దేవుని ప్రజలను గూర్చి సంబోధిస్తుంది. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించును అని రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనము చెబుతుంది. ఈ లేఖన భాగములు దేవుని నిత్య శాసనములు మరియు ఆయన భవిష్యత్ జ్ఞానమునకు మధ్య పరస్పర అనుబంధముల వైపు చూపుచున్నవని స్పష్టమవుతుంది. చాలా వరకు ఇవాంజలికల్ క్రైస్తవులు ఈ లేఖన భాగములను దేవుని నిత్య శాసనములు మరియు భవిష్యత్ జ్ఞానమునకు మధ్య ఉన్న అనుబంధముతో 2 విధాలుగా అన్వయపరచారు. ఒకవైపు దేవుని భవిష్యత్ జ్ఞానము ఆయన శాసనములకు పునాదిగా ఉన్నదని మనలో చాలామందిమి నమ్మాము. మరొక మాటలో నిత్యత్వములో చరిత్రలో జరగబోయిన విషయములు దేవుడు ఎరిగి ఉండెను. సన్నివేశములు ఎలా జరగవలసి ఉన్నదో ఆయన గ్రహించాడు. ఆత్మలు మరియు మానవులు చేయబోవు ఎంపికలలో ఆయన పాలుపంపులతో సహా ఈ భవిష్యత్ జ్ఞానము ఆధారంగా సమస్త సన్నివేశములు తప్పిపోకుండా జరుగు ఒక నిత్య ప్రణాళికను ఆయన శాసించాడు. మరొక వైపు చరిత్రను గూర్చి దేవుడు కలిగి ఉన్న భవిష్యత్ జ్ఞానమునకు ఆధారం
ఆయన శాసనములే అని చెప్పిన అనేక మంది ఇవాంజలికల్ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈ అభిప్రాయములో దేవుడు కేవలం ఆయన సొంత ఇష్టత ద్వారా చరిత్రలో జరుగు ప్రతిదానిని శాసించాడు లేక పొందుపరచాడు. మరియు ఈ తప్పిపోని ప్రణాళిక చరిత్రలో జరుగు ప్రతిదానిని గూర్చి దేవునికి భవిష్యత్ జ్ఞానమును ఇచ్చింది. ఈ విషయముల మీద వాదములు చాలాసార్లు దేవుని యొక్క మంచితనము మరియు మానవుల యొక్క సొంత చిత్తము వంటి ఇతర వేదాంత శాస్త్ర సమస్యల ద్వారా పురికొల్పబడినవి. దీనిలో దేవుని భవిష్యత్ జ్ఞానమును గూర్చి బైబిల్ మాట్లాడునప్పుడు అది కేవలం సన్నివేశములను గూర్చి దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము మీద దృష్టి పెడుతుందా, లేక ఆయన రక్షణ కొరకు ఏర్పరచుకున్న ప్రజల యొక్క వ్యక్తిగత ప్రేమగల భవిష్యత్ జ్ఞానం మీద దృష్టి పెడుతుందా అనే విషయమును గూర్చి అసమ్మతులు కూడా ఉన్నాయి. అయితే మనమంతా కొన్ని విషయములలో మాత్రం సమ్మతించగలము. దేవునికి సమస్త విషయములను గూర్చి భవిష్యత్ జ్ఞానము కలదని లేఖనములు బోధించుచున్నాయా? అవును. దేవుడు నిత్యరక్షణతో సహా సమస్తమును ముందు నుండే నిర్ణయించాడని లేఖనములు బోధించుచున్నాయా? అవును. కాబట్టి మనము ఈ దృక్పథములలో ఒకదానికంటే ఎక్కువగా మరొక దాని వైపు ఎంతగా మొగ్గు చూపినా తుదకు దేవుని శాసనములు మరియు ఆయన భవిష్యత్ దృష్టి అనేక విధములుగా కలిసి ఉంటాయని మనమంతా ఒప్పుకోవాలి. మరియు మనము నిత్యత్వములో ఉన్న దేవుని గూర్చి చర్చించుచున్నాము కాబట్టి మన సాధారణ ఆలోచనా విధానములు వర్తించవు. దేవుని శాసనములు లేక ఆయన భవిష్యత్ జ్ఞానమును గూర్చి సిద్ధాంతపరముగా ఉండుట అనగా లేఖనము బయలుపరచిన దానిని అధిగమించి వెళ్ళుటయే. తాను వ్రాసిన ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్ 3వ పుస్తకము 21వ అధ్యాయము 5వ భాగములో జాన్ కెల్విన్ వ్రాసినట్లుగా, అవును, మనము 2 సిద్ధాంతములను అనగా ఆయన భవిష్యత్ జ్ఞానము మరియు నిత్య శాసనములను దేవునిలో ఉంచుతాము, కానీ ఒకదానిని మరొక దానికి క్రింద ఉంచుట అనుచితముగా ఉంటుంది. చరిత్ర అంతటి మీద దేవుని యొక్క సార్వభౌమత్వమును ఖచ్చితముగా నమ్మువారిలో కెల్విన్ ప్రసిద్ధిగాంచినవాడు. ఇక్కడ చూపబడినట్లు దేవుని భవిష్యత్ జ్ఞానము మరియు ఆయన నిత్య శాసనములు ఒకదానితో ఒకటి ఎలా అనుబంధం కలిగి ఉంటాయో లేఖనములు స్పష్టముగా తెలియపరచవు. కాబట్టి ఒకదానిని మరొక దాని యొక్క ఆధీనము చేయుట అనుచితమైన పని. తుదకు మనము దేవుని ప్రణాళికను పరిగణించిన ప్రతిసారి బైబిల్ బోధనలోని ఇరువైపులు క్రైస్తవ జీవితమునకు ఎంతో ప్రాముఖ్యమైనవని మనము గుర్తుంచుకోవాలి. ఇవి మధ్యవాద ఇవాంజలికల్ దృక్పథములో ప్రతిబింబింపబడినవి. దేవుడు జీవితములోని ప్రతి శ్రమ మరియు శోధన పైన అధికారం కలిగి ఉన్నాడు. దేవుడు నిర్ణయించిన విధముగా జీవితములో ప్రతిదీ జరుగుతుంది. అదే సమయంలో దేవుడు మన జీవితములలో కూడా ఎంతో సన్నిహితముగా పాలు పంచుకొనుచున్నాడు. చాలాసార్లు మనము చేయు ఎంపికల ఆధారముగా దేవుడు చరిత్రను ఏదో ఒక దశలోనికి మలుస్తుంటాడు. ఈ అభిప్రాయములలో దేనినైనా మనము తిరస్కరించినట్లయితే మనము లేఖన బోధనలోని అత్యంత ఘనమైన మరియు జీవిత పాఠములను నేర్పు బోధనలను పొందుకోలేకపోవచ్చున్నాము. దేవుని ప్రణాళిక ఉద్దేశములను కలిగియునుట, సలహానిచ్చుట మరియు శాసనములు చేయుట మరియు ఆయన చిత్తము మరియు సంతోషమును గూర్చిన బైబిల్ బోధనల యొక్క ఇరువైపులు క్రీస్తు అనుచరులుగా మన నమ్మకమైన పరిచర్య కొరకు కీలకమైనవిగా ఉన్నాయి. వేదాంత శాస్త్రములో తరచుగా తలెత్తుచున్న ప్రశ్నలలో ఒకటి దేవుని సార్వభౌమత్వము మరియు మానవ స్వాతంత్రము మధ్య ఉన్న అనుబంధము. మనము చేయు ఎంపికలు మరియు దేవుని యొక్క చిత్తము మరియు ఉద్దేశముల మధ్య అనుబంధమునకు సంబంధించినదై ఉన్నది. మరియు వీటిలో ఒకదానికంటే ఎక్కువగా మరొక దాని వైపుకు మొగ్గు చూపు వేదాంతవేత్తలను మీరు కనుగొనవచ్చు. నిజముగా గొప్ప వేదాంతవేత్తలు ఈ రెంటిని వాటి యొక్క బైబిల్ సంపూర్ణతలో బోధిస్తారని నేను అనుకొనుచున్నాను. కానీ మన అభిప్రాయం ఎలా ఉన్నా మనము ఒకరి నుండి ఒకరము కొంత నేర్చుకోవచ్చని నేను అనుకొనుచున్నాను. మానవ ఎంపికలను ఉద్ఘాటించువారు దేవుని సార్వభౌమత్వమును గూర్చి బోధించు లేఖన భాగములను మరియు అవి ఎంత సమగ్రమైనవో మరియు జరుగు ప్రతిదీ దేవుని ఉద్దేశమును నెరవేర్చుటకు జరుగును అను విషయమును చిన్నచూపు చూస్తాయి. మరియు మరొక వైపు దేవుని యొక్క సార్వభౌమత్వమును ఉద్ఘాటించువారు మానవులు చేయు నిజమైన ఎంపికలను మరియు లోకములో జరుగు విషయములలో వారి ఎంపికల యొక్క ప్రాముఖ్యతను చిన్నచూపు చూస్తారు. మరియు మన వేదాంత శాస్త్రమునకు సమ్మతించు లేఖన భాగముల వైపు ఎక్కువ మొగ్గు చూపి ఇతరుల అభిప్రాయములకు సంబంధించిన లేఖన భాగములను చిన్నచూపు చూచుట లేక వాదించి విడిచిపెట్టుట మనందరము ఎదుర్కొను ఒకే శోధన అని నేను అనుకుంటాను. మనము ఒకరితో ఒకరము ఎంతగా వేదాంత శాస్త్ర చర్చలలో పాలు పంచుకుంటే అంతగా మనము ప్రతి లేఖన భాగము యొక్క ప్రాముఖ్యతను చూడగలము
మరియు దాని యొక్క పరిణామములతో పోరాడగలమని నేను అనుకొనుచున్నాను. లేఖనములు మరియు క్రమబద్ధ వేదాంత శాస్త్రము దేవుని ప్రణాళికను పరిగణించు విధానమును చూసిన పిమ్మట మనము ఈ పాఠము యొక్క రెండవ ప్రాముఖ్యమైన అంశమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. అవి దేవుని కార్యములు. ఈ సమయములో సృష్టి కొరకు దేవుడు కలిగి ఉన్న నిత్య ప్రణాళికను మరియు అనేక చారిత్రక ప్రణాళికలను ఆయన ఎలా జరిగిస్తాడో మనము చూద్దాము. లోక చరిత్రలో దేవుడు చేసిన దాని మీద, ఆయన చేయుచున్న దాని మీద మరియు ఆయన చేయబోవుచున్న దాని మీద లేఖనములు ఎక్కువ దృష్టిని పెడతాయి. బైబిలులో ఈ అంశముల యొక్క ప్రాముఖ్యత వేదాంతవేత్తలను దేవుని గుర్చిన వేదాంత శాస్త్రము మీద ఎక్కువ దృష్టిని నిలుపునట్లు పురికొల్పుంది. దేవుని గుర్చిన వేదాంత శాస్త్రములో క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని కార్యములన్నిటి యొక్క ప్రాథమిక లక్షణములను, సృష్టిలో దేవుని పాలుపంపులలో ఇమిడియున్న విషయములన్నిటినీ అధ్యయనం చేస్తారు. శతాబ్దములుగా దేవుని కార్యములు అనే అంశము రెండు ముఖ్య భాగములుగా విభజింపబడినది: సృష్టి కార్యము మరియు దైవకృత కార్యము. మొదటిగా దేవుని సృష్టి కార్యమును చూద్దాము. దేవుడు ఎక్స్ నిహిలో లేక శూన్యము నుండి సృష్టిని చేసిన దాని మీద క్రమబద్ధ వేదాంతవేత్తలు ఎక్కువ దృష్టిని పెట్టారు. దేవుడు దానిని ఉనికిలోనికి తీసుకొని రాకుండా, దేవుడు లేకుండా ఏదీ కూడా కలుగలేదని ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం మరియు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం వంటి లేఖన భాగములు సూచించుచున్నాయి. కాబట్టి ఎవాంజలికల్ క్రైస్తవులు సమస్త విధములైన బహుదేవతావాదమును, అనగా దేవుళ్ళు లేక దేవుళ్ళ వంటి శక్తులు సృష్టి కార్యములో దేవునితో పాలు పంచుకున్నారని నమ్ము ప్రతి నమ్మకమును ఖండించారు. మరియు వారు సర్వదైవమను వాదమును, అనగా దేవుని ఆయన సృష్టితో గుర్తించు ప్రతిదానిని కూడా ఖండించారు. మరియు వారు ప్రతి విధమైన ద్వంద్వాదమును, అనగా మనము సృష్టి అని పిలుచున్నది దేవునితో కూడా నిత్యత్వము నుండి ఉనికిలో ఉండినది అనే నమ్మకమును కూడా ఖండించారు. బదులుగా ఎవాంజలికల్ క్రమబద్ధ వేదాంత శాస్త్రము సృష్టి మరియు సృష్టికర్త మధ్య ఉన్న భిన్నత్వమును ఉన్నది ఉన్నట్లుగా అనుసరించింది. అయితే క్రమబద్ధ వేదాంత శాస్త్రము సృష్టి యొక్క మొదటి క్షణమును దాటి వెళ్లి సృష్టిలో దేవుడు స్థాపించిన ఆరంభ రెండింతల విభజనతో వ్యవహరించింది. సృష్టి యొక్క ఈ రెండింతల విభజన కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తుంది. అక్కడ పౌలు ఈ విధముగా అంటున్నాడు: ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఇక్కడ పౌలు క్రీస్తును సమస్తమును సృష్టించిన వానిగా సంబోధించినట్లు మనము చూస్తాము. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో కనిపించు ఆకాశము మరియు భూమి మధ్య సృష్టి యొక్క రెండింతల విభజనను అతడు సమర్థించాడు. అయితే పౌలు ముందుకు కొనసాగుతూ దృశ్య అదృశ్యమైన వాటి మధ్య కూడా భేదమును చూపాడు. సృష్టి యొక్క విభజన దేవుని గూర్చి దృశ్య అదృశ్యమైన సమస్తము యొక్క సృష్టికర్త అని మాట్లాడు ముఖ్యమైన విశ్వాస ప్రమాణములు మరియు ఒప్పుకోలుల ద్వారా ఉదాహరించాడు. ఇప్పుడు మనము ముందుకు కొనసాగుటకు ముందు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం వంటి లేఖన భాగములలో ఈ రెండింతల విభజన యొక్క రెండు వైపులను లేఖనములు ఐక్యతలోనికి తీసుకొని వస్తున్నాయని మనము ప్రస్తావించాలి. అక్కడ ఇలా చదువుతాము: ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఈ లేఖన భాగము లేఖనములోని ప్రతి పేజీలోనూ అంతరంగముగా కనిపించు ఒక దృక్పథమును వివరించుచున్నది. ఫలితముగా సృష్టి అనున్నది దేవుని సార్వత్రిక దేవాలయము లేక మందిరముగాను ఉన్నది. ఆకాశము పైన ఉన్నది మరియు భూమి క్రింద ఉన్నది. అదృశ్యమైనది పైన ఉన్నది మరియు దృశ్యమైనది క్రింద ఉన్నది. పాత నిబంధనలో ఇజ్రాయేలు దేవాలయము సృష్టి యొక్క ఈ రెండింతల సమకూర్పు ద్వారా రూపొందించబడినది. దానిలో ఒక అంతరంగమైన పైకి లేపబడిన భాగము ఉండినది. దానిని అతి పరిశుద్ధ స్థలము అని పిలిచేవారు. ఈ భాగము సృష్టి యొక్క పైభాగములో అదృశ్య స్థానములలో దేవుని పరిపాలనకు ప్రాతినిధ్యం వహించింది. మరియు ఈ పైకి లేపబడిన భాగము చుట్టూ దేవాలయం యొక్క క్రింది భాగములు ఉండేవి. వాటిని పరిశుద్ధ స్థలము మరియు ప్రాంగణము అని పిలిచేవారు. ఈ రెండు క్రింద స్థాయిలు క్రింద ఉన్న దృశ్యమైన సృష్టికి ప్రాతినిధ్యం వహించాయి. సృష్టి యొక్క ఈ సాధారణ రెండింతల దృక్పథము
సృష్టి కొరకు దేవుడు కలిగి ఉండిన ఉన్నతమైన ఉద్దేశమును అర్థము చేసుకున్నటలో మనకు సహాయం చేస్తుంది. సులువుగా మాట్లాడితే ఉన్నతమైన అదృశ్యమైన స్థలములలో దేవుని మహిమకరమైన పరిపాలన క్రిందికి కూడా ప్రాకి ఒక దినాన దృశ్యలోకములోని ప్రతి కోణములోనికి వ్యాపిస్తుంది అనేది చరిత్ర యొక్క లక్ష్యమై ఉన్నది. మరియు తుదకు పైన క్రింద ఉన్న ప్రతి సృష్టము ఆయనను నిరంతరము ఆరాధించున్నట్లు దేవుని మహిమ సృష్టి అంతటి మీద వ్యాపిస్తుంది. ఈ సాధారణ దృక్పథము దేవుని సృష్టి కార్యమును గూర్చి బైబిల్ మనకు తెలియజేయుచున్న ప్రతిదానికి ఆధారముగా ఉన్నది. సర్వభూమి ఒక దృశ్యమైన రానున్న దేవుని దేవాలయముగాను, తోటగాను, స్థలముగాను మరియు సింహాసనముగాను మార్చబడుట మానవ చరిత్ర యొక్క లక్ష్యముగా ఉన్నది. మరియు ఇదే ఉద్దేశముతో ఆదికాండము 1-2 అధ్యాయములతో బైబిల్ ఆరంభమవుతుంది. అక్కడ దేవుడు చాలా మంచిదిగా ఉన్న లోకమును సృష్టించాడు. కాని ఆయన సన్నిధి దృశ్యముగా కనిపించు ఒక తోటను ఆయన చేశాడు. మరియు అది ఒక పరిశుద్ధ స్థలముగా ఉండినది. మరియు తోటను వ్యాపింపజేయమని స్త్రీ పురుషులకు ఆజ్ఞాపించబడింది. మరియు ఆ విధముగా వారు లోకములో వ్యాపించి దానిని నింపి దానిని లోపర్చుకొనవలసి ఉండినది. మరియు మనకు తెలిసినట్లే పతనములో దేవుని ప్రణాళికకు అంతరాయము కలిగినది. అయినను తోటలో ఆయన చేసిన వాగ్దానము ద్వారా స్త్రీ సంతతి సర్పము యొక్క తలను చితకద్రొక్కును అని చెప్పుట ద్వారా ఆ వాగ్దానము తుదకు నెరవేరినది. మరియు భూమి ఇక మీదట దేవుని మహిమ దాయబడిన స్థలము కాలేదు గాని అది దేవుని మహిమతో నింపబడిన స్థానమయ్యింది. సృష్టి యొక్క ఈ రెండింతల కార్యము చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి సృష్టి యొక్క ఉన్నతమైన అదృశ్యమైన కోణములను మరియు క్రింద ఉన్న దృశ్యమైన కోణములను చూచుటకు కొంత సమయమును మనము కేటాయించాలి. మొదటిగా దేవుడు సృజించిన వాటిలోని అదృశ్యమైన కోణములను చూద్దాము. ఆధునిక భౌతికవాదము క్రీస్తు అనుచరుల మీద ఎంతగా ప్రభావం చూపిందంటే అనేక మంది గంభీరమైన వేదాంత శాస్త్ర విద్యార్థులు సృష్టి యొక్క అదృశ్య కోణములను గూర్చిన బైబిల్ బోధనల మీద చాలా తక్కువ ఆసక్తిని చూపుతున్నారు. స్పష్టముగా ఉండుటకు అనేక మంది నిజాయితీ గల విశ్వాసులు ఎక్కువగా అదృశ్యమైన దానితోనే తమ మనస్సులను నింపుకొనుచున్నారు. కానీ అధ్యయనములో ఈ వ్యతిరేక తీవ్రతల నుండి మనము జాగ్రత్తగా ఉండాలి. సృష్టి కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలో చాలా వరకు అదృశ్యమైన స్థలములలో ఆరంభమవుతుంది మరియు కొనసాగుతుంది. కాబట్టి మనము దేవుని సిద్ధాంతమును అధ్యయనము చేయుచుండగా వేదాంతవేత్తలు ఆశ్చర్యకరమైన లోకము అని తరచుగా పిలుచు దాని మీద మన దృష్టిని నిలపాలి. సృష్టి యొక్క ఉన్నతమైన అదృశ్యమైన కోణములను వర్ణించుటకు అనేక మార్గములు ఉన్నాయి. కానీ మన ఉద్దేశముల కొరకు అదృశ్య స్థానముల యొక్క అమరికను మనము చూద్దాము. తరువాత దానిలోని నివాసులను చూద్దాము. మొదటిగా ఆశ్చర్యకరమైన లోకము యొక్క అమరికను గూర్చి ఆలోచన చేద్దాము. సృష్టిలోని ఈ కోణము యొక్క ప్రాథమిక బైబిల్ పదము ఆకాశము లేక ఆకాశములు. హెబ్రీ పదమైన షమాయిం మరియు గ్రీకు పదమైన ఔరనోస్ రెండూ కూడా పరలోకము లేక పరలోకములు అని అనువదించబడతాయి. అయితే ఈ పదములు కొన్నిసార్లు ఆధునిక ప్రజలు గగనము మరియు అంతరిక్షము అని పిలుచు వాటిని కూడా సంబోధిస్తాయి. కాబట్టి ఆశ్చర్యకరమైన లోకమును గూర్చి మనము చేయు చర్చలో అవి ఉన్నత స్థలములు అనగా దేవుడు వాటిని గూర్చి అద్భుతకరమైన దర్శనములను ఇస్తే తప్ప స్థలమును మానవులకు అదృశ్యంగా కనిపించు స్థలములు అని సంబోధించు వాటి మీద మాత్రమే మన దృష్టి పెడదాము. అదృశ్య ఆకాశముల యొక్క అమరికను గూర్చి లేఖనములు ఎక్కువ వివరణ ఇవ్వవు, కానీ అవి చాలా క్లిష్టమైనవి అని మాత్రం అవి సూచిస్తాయి. ఉదాహరణకు 104వ కీర్తన 3వ వచనం వంటి లేఖన భాగములు దేవుని యొక్క పరలోక మేడగది లేక పైగదిని గూర్చి మాట్లాడుచున్నవి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 30వ వచనము మరియు ఇతర లేఖన భాగముల ప్రకారం ఈ పరలోక గది దేవుని నివాస స్థానమైన ఆకాశము లేక పరలోకము దేవుడు సింహాసనాసీనుడైన స్థలము అని అనువదించవచ్చు. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 15వ వచనము ఇదే పరలోక రాజభవనమును మహోన్నతమైన నీ పరిశుద్ధ స్థలము అని వర్ణించుచున్నది. దానితో పాటుగా 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2-4 వచనాలలో పౌలు రబ్బూనీల వేదాంత శాస్త్రములో నుండి మాట్లాడుతూ 3వ ఆకాశమును గూర్చి మాట్లాడుతూ దానిని వచింపశక్యము కాని పరదైసు అని పిలిచాడు. మరియు దీనిని మించి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 14వ వచనం మరియు 115వ కీర్తన 16వ వచనం మరియు అనేక ఇతర లేఖన భాగములు మహాకాశమును గూర్చి మాట్లాడతాయి. అదృశ్య లోకము యొక్క అమరిక
కొంత క్లిష్టమైనదని మరియు మన అవగాహనకు మించినదని ఇవి మరియు అనేక ఇతర బైబిల్ భాగములు మనకు జ్ఞాపకము చేయుచున్నవి. అయినను అదృశ్యమైన ఈ పరలోక స్థానములు దేవుని సార్వత్రిక రాజభవనములో ఉన్నతమైన ఎనదగిన కోణములుగా అమర్చబడినవని ఇవి మరియు అనేక ఇతర లేఖన భాగములు సూచించుచున్నవి. ఈ క్లిష్టమైన అమరికను గుర్తించుటతో పాటుగా సృష్టి యొక్క అదృశ్య కోణములలోని నివాసులను గూర్చి కూడా మనము గమనించవలసి ఉన్నది. ఆకాశ నివాసులందరిలో అత్యంత మహిమ గలవాడు దేవుడు అని చెప్పనవసరము లేదు. ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆకాశము దేవుడు తన సంపూర్ణ స్వతంత్ర శ్రేష్టతతో ఉండు స్థలమని అనేక మంది అనుకుంటారు. అయితే ఇది నిజము కానే కాదు. ఆకాశము కూడా సృష్టిలో ఒక భాగమే. అది ఒక మితమైనది, తాత్కాలికమైనది మరియు మార్పు చెందినది. ఆకాశము దృశ్యమైన లోకమునకు పైన ఉన్నప్పటికీ అది కూడా దేవుడు ఆయన సృష్టిలో పాలు పంచుకుని ఒక స్థలమై ఉన్నది. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనములో దేవుడు ఎంత స్వతంత్ర శ్రేష్టత గలవాడంటే ఆయనను మహాకాశములు కూడా పట్టజాలవు అని సొలొమోను ప్రకటించాడు. అయితే అదే ప్రార్థనలో ఆకాశము దేవుని సింహాసనము అనగా దేవుడు ఆయన ప్రజల ప్రార్థనలను ఆలకించి జవాబులు ఇచ్చు స్థలము అని కూడా సొలొమోను మాట్లాడాడు. కాబట్టి ఆకాశము దేవుడు మితమైన సృష్టిలోనికి ప్రవేశించి సింహాసనము మీద కూర్చుని ఆకాశ నివాసులతో పాలు పంచుకుని స్థలము. దీనిని మనము యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 12 వచనములు, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి 11 వచనములు మరియు లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం వంటి లేఖన భాగములలో చూడవచ్చు. దేవుని ఆకాశ సింహాసనము దృశ్యలోకము కంటే ఉన్నతముగా ఎత్తబడి ఉన్నది. అయినను అది సృష్టిలో ఒక భాగమై ఉన్నది. వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పిన చరిత్ర యొక్క ఆరంభము నుండే ఆయన తన ఆకాశ సింహాసనము నుండి సృష్టి యొక్క రాజుగా చరిత్రను శాసించాడు. అయితే ఉన్నతమైన అదృశ్యమైన స్థలములలో దేవుడు మాత్రమే ఉండడు. ఉదాహరణకు భౌతిక జీవులు ఆకాశములోనికి ప్రవేశించుట చాలా అరుదు అయినప్పటికీ అది అసాధ్యము కాదు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31 నుండి 33 వచనముల ప్రకారం యేసు తన మహిమగల భౌతిక శరీరము ద్వారా తన తండ్రి అయిన దావీదు సింహాసనమునకు ఎక్కి వెళ్ళనని మనకు నిశ్చయముగా తెలుసు. మరియు ఇప్పుడు ఆయన పరలోక సింహాసనమందు ఆయన తండ్రి యొక్క కుడి చేతి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అయితే చాలా వరకు ఆకాశము ఆత్మీయ జీవులతోనూ నమ్మకమైన వెళ్ళిపోయిన ఆత్మలతోనూ నిండి ఉన్నది. వారు మరియు వారి కార్యములు అద్భుతమైన దర్శనముల ద్వారా మినహా అదృశ్యముగానే ఉంటాయి. వారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం మరియు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో ఆత్మలు అని, మరియు 29వ కీర్తన 1వ వచనము, 89వ కీర్తన 6వ వచనములో దేవుని కుమారులు అని పిలువబడిరి. 89వ కీర్తన 5-7 వచనములు మరియు జకరియా గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనములో పరిశుద్ధులు అని, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనము, 91వ కీర్తన 11వ వచనములో సందేశకులు అని పిలువబడిరి. మరియు 148వ కీర్తన 2వ వచనము, దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం వంటి చోట్ల సైన్యములు లేక సమూహములు అని పిలువబడిరి. 82వ కీర్తన ప్రకారం ఈ ఆత్మలలో కొన్నిటికి భూమి మీద ఉన్న దేశముల యొక్క బాధ్యత ఇవ్వబడినది. గబ్రియేలు మరియు మికాయేలు దేవదూతలలో ప్రాముఖ్యమైన నాయకులు మరియు వారు దేవుని ఏర్పరచుకొనబడిన ప్రజల కొరకు దేవునికి పరిచర్య చేయువారు. కెరూబులు దేవుని పరిశుద్ధతకు బంట్రోతులుగా ఉన్నారు మరియు శరాపులు దేవుని సింహాసనము ఎదుట పరిచర్య చేయుచున్నారు. మిగిలిన సృష్టి వలెనే ఆకాశములోని ఆత్మలు అన్నీ మొదట మంచిగానే సృజింపబడినవని లేఖనములు మనకు బోధించుచున్నవి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో దేవుని కృప ద్వారా నమ్మకముగా ఉండిన ఆత్మలు ఏర్పరచుకొనబడిన దేవదూతలు అని పిలువబడినవి. అయితే ఇతర ఆకాశ ఆత్మలు దేవుని మీద తిరుగుబాటు చేసినవి. దీనిని మనము యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మరియు యూదా 6 వంటి వాక్య భాగములలో చూడవచ్చు. ఈ దేవదూతల తిరుగుబాటును గూర్చి మన యొద్ద ఎక్కువ సమాచారము లేదు, కానీ అది చాలా విస్తృతముగా జరిగినదని, సాతాను మరియు ఇతర ఆత్మలు కూడా ఆదాము హవ్వల శోధనకు ముందే తిరుగుబాటు చేశారని మాత్రమే మనకు తెలుసు. విరోధి అయిన సాతాను, దయ్యములు, అధిపతులు, అధికారులు మరియు శక్తులు అని పిలువబడు ఇతర దుష్టశక్తులు తరచుగా పరలోక సింహాసనములో పాలు పంచుకుంటాయని యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 12 వచనములు,
82వ కీర్తన మరియు 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 18 నుండి 22 వచనముల వంటి వాక్య భాగములు సూచించుచున్నవి. వారు పరలోక సింహాసనము దగ్గర సేవిస్తారు మరియు భూమి మీద దేవుని చిత్తమును చేస్తారు గాని ఒక దుష్ట ఆలోచనతో చేస్తారు. కానీ సాతాను మరియు ఇతర దుష్ట శక్తులు పరలోక సింహాసనము యొద్ద నిరంతరము సేవించరు. బదులుగా వారి కొరకు దేవునికి తిరుగుబాటు చేసిన మానవులతో పాటుగా ఒక నిత్య తీర్పు స్థలము ఏర్పాటు చేయబడినది. ఇక్కడ మనము దేవదూతల లోకమును గురించి మాట్లాడుచున్నాము. మనము ఆకాశము మరియు ఆకాశ నివాసులను గురించి ఆలోచన చేయుచున్నాము. కానీ దానిలో మనము ఈ లోక శక్తులను అనగా పడిపోయిన దూతలైన దయ్యపు శక్తులను కూడా జోడించుచున్నాము. మరియు సత్యమేమిటంటే దేవునికి మంచి దూతల మీద ఎంత అధికారమైతే ఉన్నదో పడిపోయిన దూతల మీద కూడా అదే అధికారము ఉన్నది. మరియు పడిపోయిన దూతలకు మంచి దూతల కంటే ఎక్కువ స్వాతంత్రము ఉన్నదని మనము చాలాసార్లు అనుకుంటాము. ఎందుకంటే మంచి దేవదూతలు పరలోకములో దేవుని యొక్క నిత్యమైన శాసనములో ఉన్నారు మరియు ఆయనకు సేవ చేయుచున్నారు. కానీ పడిపోయిన దూతలు ఈ భూమి మీద వారు చేయగలిగినంత దుష్టత్వమును జరిగించుచున్నారు. అయితే ఇక్కడ బైబిల్ జవాబు చాలా స్పష్టముగా ఉన్నది. పడిపోయిన దూతల మీద దేవునికి సంపూర్ణ అధికారము ఉన్నది. దేవుడు వాటికి అనుమతిచ్చినాడు కాబట్టే అవి చేయుచున్న ప్రతిదానిని చేయుచున్నవి. మరియు సాతాను చేయు ప్రతిదీ లేక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5 నుండి 8 వచనాలలో మీరు చూచుచున్నట్లు మృగము, అంత్యక్రీస్తు అన్నీ కూడా చరిత్ర అంతటిలో చేయు ప్రతిదీ దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టే చేయుచున్నవి మరియు దేవుని నామమును కూడా దూషించుచున్నవి. కాబట్టి పతనమైన లోకము మీద కూడా దేవుడు సంపూర్ణ అధికారము కలిగి ఉన్నాడు మరియు ఆకాశములో కూడా దేవుడు సంపూర్ణ అధికారము కలిగి ఉన్నాడు. దేవుని సృష్టి యొక్క అదృశ్య కోణములను ఇప్పటి వరకు మనము పరిగణించాము గనుక ఇప్పుడు దేవుని సృష్టి యొక్క దృశ్యమైన కోణములను అనగా మీరు నేను భాగమై ఉన్న భౌతిక లోకమును గురించి చూద్దాము. మనము అదృశ్యమైన స్థానములను చూసిన విధముగానే దేవుని సృష్టిలోని దృశ్యమైన కోణముల యొక్క బైబిల్ వివరణను చూద్దాము. మొదటిగా దృశ్యమైన లోకము యొక్క సాధారణ అమరికను చూద్దాము మరియు రెండవదిగా ఈ లోక నివాసులను గురించి చూద్దాము. మొదటిగా సృష్టిలోని దృశ్యమైన కోణముల యొక్క అమరికను చూద్దాము. మనము ఇంతకుముందు తెలియజేసినట్లు లేఖనములు సృష్టి అంతటిని దేవుని సార్వత్రిక రాజభవనముగాను లేక దేవాలయముగాను చూపుతాయి మరియు శతాబ్దములుగా ఆయన రాజభవనములోని దృశ్యమైన వాటిని దేవుడు అమర్చిన విధానమును కనుగొనుట కొరకు క్రమబద్ధ వేదాంతవేత్తలు ఆదికాండము యొక్క 1వ అధ్యాయముల వైపుకు చూశారు. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దృశ్యమైన లోకము ప్రారంభములో శూన్యముగాను నిరాకారముగాను ఉండినది. మొదటి వారము చివరికి ఆదికాండము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో దేవుడు సృష్టి యొక్క ప్రారంభ రమ్యమైన అమరికను పూర్తి చేశాడు మరియు ఆయన తన పరలోక సింహాసనము మీద విశ్రాంతి తీసుకున్నాడు. అయితే దృశ్యమైన లోకం యొక్క ఈ ఆదిమ అమరిక ఏమిటి? సరే, ఆదికాండము 1వ అధ్యాయం ప్రకారం మొదటి దినమున దేవుడు ఆయన రాజభవనము యొక్క దృశ్యమైన స్థలములలో రాత్రి పగలును లేక వెలుగును చీకటిని స్థాపించాడు. 2వ దినమున దేవుడు ఆకాశమును సముద్రమును సృజించాడు మరియు 3వ దినమున దేవుడు ఆరిన నేలను ఆయన సార్వత్రిక రాజభవనం యొక్క నేల మీద మొక్కలను మొలిపించాడు. సరే, మీరు లోకమును పరిశీలన చేసినప్పుడు లోకమును సృష్టించుటలో దేవుడు ఉపయోగించిన అమోఘమైన జ్ఞానము మరియు శక్తిని మీరు చూడగలరు. దాని రూపు, దూరములు మొదలగునవన్నీ అమోఘముగా ఉండినవి. మన నక్షత్ర వీధులు, మనకు కొన్ని వందల వేల నక్షత్ర వీధులు కలవు. సమస్తము ఎంతో అమోఘముగా సృజింపబడినవి మరియు దేవుని జ్ఞానము వాటిలో స్పష్టముగా కనబడినది. మరియు దేవుడు వీటన్నిటినీ శూన్యములో నుండి సృజించాడు. ఆయన అమోఘమైన జ్ఞానము మరియు శక్తి సృష్టి అంతటిలోను లోకములోను సమస్తములోను స్పష్టముగా కనబడినది. దృశ్యమైన లోకము యొక్క ఈ అమరికను మనసులో ఉంచుకొని దేవుని సృష్టిని గూర్చిన బైబిలు కథనములు దృశ్యమైన లోక నివాసుల మీద ఎలా దృష్టి పెట్టుచున్నవో చూద్దాము. ఇప్పుడు కొన్నిసార్లు పరలోకములో ఉన్న దైవిక రాజు యొక్క ఉద్దేశములను నెరవేర్చుట కొరకు దృశ్యమైన లోకములో అదృశ్య ఆకాశములలో నివసించు నివాసులు ప్రత్యక్షమవుతారు. మరియు బైబిల్ చరిత్రలో ఇలాంటి దైవ ప్రత్యక్షతలను గూర్చి
అనేక కథనములు కలవు. ఆయన ఏదెను వనములో ఆదాము హవ్వలకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇజ్రాయేలుకు దర్శనములు మరియు స్వప్నములయందు అగ్ని మరియు మేఘస్తంభముల ద్వారా ప్రత్యక్షమయ్యాడు. అవును, క్రొత్త నిబంధన బోధించుచున్నట్లుగా దేవుడు క్రీస్తు యొక్క నరవతారము ద్వారా మరియు ఆయన భూలోక పరిచర్య ద్వారా ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆదికాండము యొక్క మొదటి అధ్యాయము ప్రాథమికముగా భౌతిక లోకములో సాధారణముగా కనిపించు సామాన్య నివాసులను గూర్చి మాట్లాడుతుంది. ఉదాహరణకు, మొదటి దినమున దేవుడు వెలుగును మరియు చీకటిని వేరు చేశాడు. తరువాత 4వ దినమున పగలును రాత్రిని శాసించుట కొరకు ఆయన సూర్యచంద్రులను చేశాడు. 2వ దినమున దేవుడు దృశ్యమైన ఆకాశమును సముద్రములను చేశాడు. తరువాత 5వ దినమున వాటిని ఆక్రమించుకొనుటకు సముద్ర జీవులను మరియు పక్షులను చేశాడు. 3వ దినమున దేవుడు ఆరిన నేలను మరియు మొక్కలను సృజించాడు. తరువాత 6వ దినమున ఆయన జంతువులను మరియు మనుష్యులను దానిలో ఉంచాడు. ఈ దృశ్యమైన లోక నివాసులందరూ సృష్టి కొరకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములను నెరవేర్చుట కొరకు ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 31 వచనముల ప్రకారం దేవుని రూపులోను పోలికలోను ఉండు ప్రత్యేకమైన పాత్ర కేవలం మానవులకు మాత్రమే ఇవ్వబడినది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములోని మాటలను వినండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. కాబట్టి స్త్రీ పురుషులిద్దరూ దేవుని పోలికలో సృజింపబడుట అంటే మానవాళి కొరకు దాని ప్రాముఖ్యత ఏమిటి? దీని యొక్క అసలు అర్థమును గూర్చి వేదాంతవేత్తల మధ్య గొప్ప వాదములు ఉన్నాయి. కానీ సిరియాలోని టెల్ ఫకరియా దగ్గర చేసిన తవ్వకాలలో వెలువడిన ఒక నాయకుని యొక్క ప్రతిమను గూర్చి పాత నిబంధన పండితులకు తెలుసు, మరియు అది ఆ ప్రతిమను ఒక నాయకుని యొక్క రూపు మరియు పోలికే అని పిలుస్తుంది. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయము మీద ఇది ఎలాంటి వెలుగును చూపుతుంది అంటే, దేవుని రూపములో ఉన్నవారిగా మానవులు దేవుని కొరకు ప్రతిమలుగా లేక లోకము యొక్క నిజమైన రాజు అయిన దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నారు. కాబట్టి నేను పోలికలో ఉన్నవారు అని ఆలోచన చేసినప్పుడు వారిని గూర్చి సృష్టిని సంరక్షించుచుండగా ఈ లోకములో దేవుని ప్రతిబింబించు ఆయన ప్రతినిధులని ఆలోచన చేస్తాను. ఆదికాండము యొక్క 2వ అధ్యాయం వివరించుచున్నట్లు, ఆదియందు దేవుడు ఆదాము హవ్వలను ఏదెను వనములో ఉంచాడు. ఈ భూలోక పవిత్రమైన తోట ఎంత పరిపూర్ణముగాను రమ్యముగాను పరిశుద్ధముగాను ఉండినదంటే దేవుడు ఆయన దృశ్యమైన మహిమలో ఎల్లప్పుడూ ప్రత్యక్షమయ్యేవాడు. కానీ ఈ తోట యొక్క పరిపూర్ణత, అందము మరియు పరిశుద్ధత భూదిగంతముల వరకు వ్యాపించాలనేది చరిత్ర యొక్క లక్ష్యమై ఉండినది. ఈ విధముగా ఆయన నిరంతర మహిమ నిమిత్తము దేవుని దృశ్యమైన మహిమ ప్రతి స్థలములో కనిపించియుండేది. మరియు దేవుని మహిమ మరియు పరిశుద్ధత లోకమంతా వ్యాపించుట కొరకు ప్రాథమికమైన సాధనము ఈ మానవ జాతియే దేవుని రూపము మరియు పోలిక. దేవుని యొక్క కృపగల పురికొల్పు ద్వారా ప్రతి ఆత్మీయ మరియు భౌతిక విరోధికి వ్యతిరేకముగా దేవదూతలు చేసిన పరిచర్య ద్వారా మానవ జాతిలో విమోచింపబడిన వారు దేవుని పరిచర్యలో చరిత్ర యొక్క ఉద్దేశమును నెరవేర్చవలసి ఉండినది. ఇందువలనే లేఖనము మరియు ఇవాంజలికల్ క్రమబద్ధ వేదాంత శాస్త్రము దేవుని యొక్క పరిపూర్ణమైన పోలికగాను రూపముగాను క్రీస్తు పాత్ర మీద ఎక్కువ ఉద్ఘాటనను పెడతాయి. ఆయన తాను విమోచించిన ప్రజల పాపముల కొరకు వెల చెల్లించుట మాత్రమే కాదుగాని, క్రీస్తు క్రొత్త ఆకాశమును మరియు క్రొత్త భూమిని చేయుటకు వచ్చినప్పుడు ఆయన లోకమును దేవుని యొక్క పరిశుద్ధమైన రూపములతో నింపి సమస్తమును నూతనపరుస్తాడు. ప్రతి సృష్టము దేవుని ఆరాధించున్నట్లు సృష్టి యొక్క అదృశ్యమైన మరియు దృశ్యమైన స్థలములలో దేవుని దృశ్యమైన మహిమ కనబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలలో పౌలు ఇలా వ్రాశాడు: అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
సృష్టి యొక్క అమరిక మరియు దానిలోని నివాసులు చరిత్రలో దేవుని కార్యముల కొరకు రంగమును ఎలా సిద్ధము చేస్తాయో చూసిన పిమ్మట దేవుని దైవకృతము కింద చరిత్ర వివృతమగుట వైపుకు మనము తిరగాలి. లాటిన్ వేదాంత శాస్త్ర పదమైన ప్రొవిడెన్షియా దేవుడు తన నిత్యమైన ప్రణాళికను సృష్టిలో జరిగించుచుండగా ఆయన ఇచ్చు సమృద్ధి, కొనసాగింపు లేక సంరక్షణను గురించి మాట్లాడుతుంది. మీరు ఊహించగలుగుచున్నట్లు దైవకృతములో అనేక కార్యములు ఇమిడియున్నాయి. ఎందుకంటే దేవుని కొనసాగించు శక్తి ఎల్లవేళలా అన్నిటినీ ఎత్తి పట్టుకొనుచున్నది. దేవుని గూర్చిన వేదాంత శాస్త్రము కాకుండా క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని ఇతర అంశములు దేవుని దైవకృతము యొక్క కొన్ని విషయముల మీద, ముఖ్యముగా చరిత్రలో దేవుడు పాపము మరియు రక్షణకు స్పందించు విధానము మీద దృష్టి పెడతాయి. కాని దేవుని గూర్చిన వేదాంత శాస్త్రము చరిత్ర అంతటినీ గూర్చి తెలుపు దేవుని దైవకృతము యొక్క పద్ధతుల మీద దృష్టి పెడుతుంది. అవి ఆయన సృష్టిలోని ప్రతి కోణము మీద దేవుడు చూపు శ్రద్ధను గూర్చిన పద్ధతులు. దైవకృతము అనే పదము వాస్తవముగా లాటిన్ భాష నుండి వెలువడింది మరియు దాని అర్థము ముందుగానే చూచుట లేక ముందుగానే గమనించుట. కాని దాని యొక్క తుది అర్థము సృష్టి అంతటిపైన దేవుడు పైవిచారణ చేస్తున్నాడు, ఆయన పైనుండి చూస్తున్నాడు, కనిపెట్టుచున్నాడు మరియు సంరక్షిస్తున్నాడు. దైవకృతము అనే అంశము అనేక ఇతర ప్రాముఖ్యమైన సిద్ధాంతములతో ముడిపడి ఉన్నది మరియు దేవుడు మనలను ఏ విధముగా సంరక్షించుచున్నాడో తెలుసుకొనుటలో క్రైస్తవులు దురదృష్టవశాత్తు విఫలమయ్యారని నేను అనుకొనుచున్నాను. ఆయన తన సృష్టిని గూర్చి చింతించుచున్నాడు. అది ఆదరణ కలిగిస్తుంది. అది దేవుని మంచితనమును గూర్చిన ఒక భావననిస్తుంది. మరియు ఆయన దూరముగా ఉన్న దేవుడు కాదు, ఆయన కోపము గల దేవుడు కాదు. ఆయన సమకూర్చుటలో ఆనందించు దేవుడు మరియు ఆయన చేయు దానిని ఎరిగియున్న దేవుడాయన. మరియు ఆయన తన ఉద్దేశముల ప్రకారమును ప్రణాళికల ప్రకారమును సమస్తమును నడిపించు దేవుడై ఉన్నాడు. మనము ఇంతకు ముందు పాఠములో ప్రస్తావించిన వ్యత్యాసము మీద ఆధారపడుతూ సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని దైవకృతముల యొక్క పద్ధతులను అధ్యయనం చేశారు. ఒకవైపు వారు దేవుని మొదటి కారకముగా సంబోధించారు. ఆయన నేడు చరిత్రలో జరుగుతున్న సమస్తమునకు మూల కారణమై ఉన్నాడు. మరొక వైపు సృష్టి యొక్క పలు కోణములను వారు రెండవ కారకములుగా సంబోధించారు. అనగా చరిత్రలో సన్నివేశములు జరుగుటకు కూడా కారణమైన దృశ్య అదృశ్య స్థలముల యొక్క కొన్ని కోణములు. దేవుని దైవకృత కార్యములో ఉన్న ఈ వ్యత్యాసమును గూర్చి అనేక విషయములను మనము చెప్పవచ్చు. అయితే సమయము పరిమితముగా ఉన్నందువలన రెండు ముఖ్యమైన విషయములను మాత్రమే మనము చూద్దాము. మొదటిగా రెండవ కారకముల యొక్క ప్రాముఖ్యతను మనము చూద్దాము మరియు రెండవదిగా దేవునికి మరియు రెండవ కారకములకు మధ్య జరుగు సంకర్షణను మనము చూద్దాము. రెండవ కారకముల యొక్క ప్రాముఖ్యతను మొదట చూద్దాము. దైవకృతము నుండి అనే పేరు పెట్టబడిన వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్లోని ఒక భాగముతో ఆరంభించుట ఉపయోగకరముగా ఉంటుంది. 5వ అధ్యాయము 2వ పేరాలో మనము ఈ మాటలను చదువుతాము. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము మరియు శాసనము యొక్క అనుబంధములో మొదటి కారకములో సమస్తమును మార్పు లేకుండా మరియు విఫలము కాని విధముగా ఉనికిలోనికి వస్తాయి. అయినను అదే దైవకృతముతో రెండవ కారకముల యొక్క స్వభావము ద్వారా ఆయన వాటిని అవసరము కొలది స్వతంత్రంగాను లేక అనిశ్చితిగాను పడిపోవునట్లు ఆయన వాటికి ఆజ్ఞ ఇస్తాడు. ఇక్కడ మనము చూచుచున్నట్లుగా దేవుని ప్రణాళిక కొరకు మనము మధ్యేవాద ఇవాంజలికల్ దృక్పథములని పిలిచిన వాటిని ఉద్ఘాటిస్తూ ఈ పేరా ఆరంభమవుతుంది. మొదటి కారకమైన దేవుని భవిష్యత్ జ్ఞానము మరియు శాసనము యొక్క అనుబంధములో సమస్త విషయములు మార్పులేనివిగాను విఫలము కానివిగాను ఉనికిలోనికి వచ్చాయనే సత్యము వైపుకు అది ఆసక్తిని మళ్లిస్తుంది. ఇంతకుముందు మనము చర్చించినట్లు చరిత్రలోని ప్రతి సన్నివేశము దేవుని యొక్క సమగ్రమైన, నిత్యమైన మరియు విఫలము కాని ప్రణాళిక ఆధారముగా జరుగుతుంది అని లేఖనములు బోధిస్తున్నాయి. అయితే చాలాసార్లు ఇక్కడ విశ్వాస ప్రమాణము జోడించి విషయమును గుర్తించుటలో క్రీస్తు అనుచరులు విఫలమవుతారు. సమస్త విషయములు రెండవ కారకముల యొక్క స్వభావము ఆధారముగా దారిలో పడాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడని అది ప్రకటిస్తుంది. ఈ వ్యక్తీకరణ మధ్యకాలిక ఛాత్రవాదుల మధ్య కొన్ని క్లిష్టమైన వాదములకు దారితీసింది మరియు అది నేటికి కూడా కొనసాగుతుంది. ఈ వాదముల యొక్క వివరములు మన పాఠ పరిధికి వెలుపల ఉన్నాయి, కానీ ఈ విషయం యొక్క క్లుప్త సారాంశమును మేము మీకు ఇస్తాము. శతాబ్దములుగా సమస్త విషయములకు
దేవుడు కేవలము మొదటి కారకము మాత్రమే కాదుగాని ఆయన మాత్రమే ఏకైక కారకమని అనేక మంది వేదాంతవేత్తలు మరియు తత్వవేత్తలు తర్కించారు. ఇది సృష్టిలోని ప్రతి వస్తువు ఒక నిర్జీవమైన తోలుబొమ్మ వలె ఉన్నట్లు, సమస్త చారిత్రక సన్నివేశములు దేవుడు ఒక గొప్ప సార్వత్రిక తోలుబొమ్మలను ఆడించువానిగా ఉన్నట్లు ఆయన సృష్టిలో జరిగించు కార్యముల ద్వారా పుట్టుకొస్తుంది. ఈ అభిప్రాయములో దేవుడు వ్యక్తిగతముగాను సూటిగాను కార్యములు చేయని ఎడల ఏదీ కూడా జరగదు. దేవుడు దానికి ఆ విధముగా తిరుగుటకు అనుమతి ఇచ్చాడు కాబట్టి భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకారములో తిరుగుతుంది. దేవుడు వ్యక్తిగతముగా ఎదుగుటకు అనుమతినిచ్చాడు కాబట్టి చెట్లు ఎత్తుగా ఎదుగుతాయి. దేవుడు ప్రతిదానిని స్వయంగా కదుపుతున్నాడు కాబట్టి జంతువులు నడుచుచున్నవి మరియు చేపలు సముద్రములో ఈదుచున్నవి. మరియు ఈ అభిప్రాయములో దేవుడు వాటి కొరకు ఈ ఎంపికలు చేస్తాడు కాబట్టి మానవులు మరియు అదృశ్య శక్తులు మంచి మరియు కీడు చేయుట కొరకు పూనుకుంటారు. ఇప్పుడు దేవుడు సమస్త సృష్టిని కొనసాగించుచున్నాడు అన్నమాట సత్యమే. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనములో పౌలు చెబుతున్నట్టుగా మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. కానీ మనము ముందు చూడబోవచున్నట్టుగా కార్యములను చేయుటకు దేవుడు పూనుకోనంత వరకు సృష్టి ఓరకనే ఆగియుండదు. బదులుగా అవి చారిత్రక సన్నివేశములకు ప్రాముఖ్యమైన రెండవ కారకములుగా నిజాయితీతో పనిచేయుట కొరకు సృష్టిలోని పలు కోణములకు దేవుడు అనేక సామర్థ్యములను ఇచ్చాడని లేఖనములు బోధించుచున్నవి. ఉదాహరణకు దేవుడు సమస్త విషయములకు మొదటి కారకమే, కానీ ఆయన రెండవ కారకములను కూడా ఉపయోగిస్తాడు, స్థాపిస్తాడు మరియు ఉద్ఘాటిస్తాడు అని వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ చెప్పినప్పుడు దానిలో ఉన్న అర్థం ఏమిటి మరియు ఈ విధముగా ప్రజలు చేయునది నిజముగా ప్రాముఖ్యమే అని తెలియపరచుటకు ఈ భాష జాగ్రత్తగా ఉపయోగించబడినది. కాబట్టి కారకము అనే పదము దానికి ఇవ్వబడినది, కానీ దేవుడు మాత్రమే సార్వభౌముడై ఉన్నాడు కాబట్టి రెండవది దానిలో ఉంచబడింది. దేవుడు మొదటి కారకమై ఉన్నాడు. కృపకు మాధ్యమములైన ప్రసంగము, బైబిలు ధ్యానము, సాక్ష్యము, సువార్త ప్రకటన, ప్రార్థన, ప్రభువు బల్ల, బాప్తిస్మము వంటి మనము హత్తుకొను వాటినన్నిటినీ దేవుడు రెండవ కారకములుగా ఉంచాడు. కాబట్టి మనము నాటుతాము, మనము నీరు పోస్తాము, కానీ దేవుడు వృద్ధిని ఇస్తాడు. ప్రతి రైతు దీనిని అర్థము చేసుకుంటాడు. ఒక రైతు విత్తనములు జల్లుతాడు, అక్కడ మట్టి ఉంది, అక్కడ విత్తనము ఉంది, మరియు ఎప్పుడు ఏమి జరుగుతుంది? అతడు దానిని ఎదుగునట్లు చేయలేడు. కేవలము దేవుడు మాత్రమే దానిని వృద్ధి చేయగలడు. కానీ దేవుడు అతడు ఉపయోగించవలసిన మాధ్యమములను ఇచ్చాడు. అవి రెండవ కారకములైన మొక్క మరియు నీరు. సృష్టిలోని అంశములు చారిత్రక కారకములుగా పనిచేయు 3 మార్గములను గురించి తెలియజేస్తూ కన్ఫెషన్ దీనిని స్పష్టము చేసిన విధానమును వినండి. అవి అవసరము కొలది స్వతంత్రముగాను లేక అనిశ్చితిగాను ఆ విధముగా చేస్తాయి. ఈ పదముల యొక్క అర్థమును విడమర్చి చూద్దాము. మొదటి స్థానములో అవి అవసరమైనవిగా పనిచేయుచుండగా చరిత్రలో రెండవ కారకముల యొక్క ప్రాముఖ్యతను మనము చూడగలుగుతాము. క్లుప్తముగా అవసరముగా అనే పదము దేవుని ఉద్దేశములను యాంత్రికముగా లేక ప్రకృతి నియమానుసారముగా నెరవేర్చుటకు దేవుని సృష్టిలోని అనేక విషయములు పనిచేయు విధానములను సంబోధిస్తుంది. సూర్యరశ్మి భూమిని వేడిగా చేస్తుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వస్తువులను భూమి మీద పడినట్లు చేస్తుంది. రసాయనిక ప్రతిచర్యలు కొన్ని పరిణామాలను కలుగజేస్తాయి. అప్రయత్నపూర్వకమైన జీవశాస్త్ర ప్రక్రియలు ఊహించదగిన యాంత్రికమైన ప్రభావములను కలిగిస్తాయి. ఈ విధముగా ఈ జాబితా పెరుగుతూనే ఉంటుంది. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనము ఊహించదగిన పగలు రాత్రి, వేడి చలి, వేసవి కాలము శీతాకాలములను గూర్చి మాట్లాడుచున్నట్లే అవసరమైన పరస్పర అనుబంధముల ద్వారా చరిత్రను దాని యొక్క లక్ష్యముల వైపుకు లెక్కింపలేనన్ని రెండవ కారకములు నెట్టునట్లు దేవుడు సృష్టిని అమర్చాడు. రెండవ స్థానములో రెండవ కారకముల యొక్క అవసరము లేక యాంత్రికమైన విధులు ఎంత ప్రాముఖ్యమైనప్పటికీ అవి పనులను స్వతంత్రంగా జరుగుటకు కూడా అనుమతి ఇస్తాయి. స్వతంత్రముగా అనే పదము యాంత్రికము కాని రెండవ కారకము యొక్క విధులను సంబోధిస్తుంది. రెండవ కారకములు స్వతంత్రంగా పనిచేస్తాయి, ఎలయనగా వాటి కార్యముల యొక్క పరిణామములు రెండవ కారకములు ఆశించినవే కావలసిన అవసరం లేదు. దేవుడు పరిణామములన్నిటి మీద సంపూర్ణ నియంత్రణ కలిగి ఉన్నాడు. కానీ రెండవ కారకముల యొక్క దృష్టికోణములో
వాటి కార్యముల యొక్క అనేక ఫలితములు యాదృచ్ఛికముగాను అజాగరూకమైనవిగాను లేక అనుకోకుండా సంభవించినవిగాను ఉన్నవి. ఉదాహరణకు నిర్గమకాండము 21వ అధ్యాయము 13వ వచనం వంటి లేఖన భాగములు అనాలోచితముగా చేయు పాపములను గూర్చి మాట్లాడతాయి. యాదృచ్ఛికముగా వేయబడిన బాణము రాజైన ఆహాబుకు తగిలనని 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 29 నుండి 34 వచనాలు చెబుతున్నాయి. రెండవ కారకముల యొక్క స్వతంత్ర లేక అనాలోచితమైన పరిణామములు దేవుని దైవకృతములో ఎంతో ప్రాముఖ్యమైనవని లేఖనములు తరచుగా గుర్తిస్తాయి. మూడవ స్థానములో రెండవ కారకములు దేవుని దైవకృతములలో అవసరముగాను మరియు స్వతంత్రముగాను మాత్రమే పనిచేయువుగాని అనిశ్చితముగా కూడా పనిచేస్తాయని కన్ఫెషన్ తెలియజేస్తుంది. అనిశ్చితము అనే పదము మానవులు మరియు ఆత్మల యొక్క ఉద్దేశపూర్వకమైన ఎంపికలు చరిత్రలో కార్యములు జరుగునట్లు చేస్తుంది అనే విషయమును సంబోధిస్తుంది. ఇప్పుడు దేవునికి సమస్త విషయములు తెలుసు మరియు ఈ భావనలో ఆయన దైవిక దృష్టికోణములో ఎలాంటి అనిశ్చితులు లేవు. అయితే దేవుని యొక్క సంకల్ప శక్తి గల సృష్టముల యొక్క అనిశ్చితమైన ఎంపికలు చరిత్ర యొక్క దిశను శాసిస్తాయని లేఖనములు మరలా వక్కానించుచున్నవి. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనములో నిషేధించబడిన ఫలమును తినుట ద్వారా అతడు మరణమును ఎదుర్కొంటాడని దేవుడు ఆదామును హెచ్చరించాడు. మరియు అతడు తీసుకున్న అనిశ్చితి గల ఎంపిక చరిత్రలోని ప్రతి కోణము మీద ప్రభావము చూపింది. వాస్తవానికి పాపము యొక్క శాపము నుండి నిత్య రక్షణను పొందుకొనుట కొరకు కూడా మానవ ఎంపిక ఎంతో కీలకమై ఉన్నది. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో పౌలు చెప్పినట్లు, యేసు మన ప్రభువని ఒప్పుకుంటే మరియు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నమ్మితే మనము రక్షించబడతాము. వాస్తవానికి ఏ సందర్భములోనైనా రెండవ కారకముల యొక్క ప్రాముఖ్యత 3 కార్యముల యొక్క కలయికలో మాత్రమే కనిపిస్తుంది. చరిత్ర యొక్క దిశను రెండవ కారకములు అవసరమైన విధముగా, స్వతంత్రముగా మరియు అనిశ్చితిగా ప్రభావము చూపునట్లు దేవుడు చరిత్రను రచించుచున్నాడు. దేవుడు మరియు రెండవ కారకముల మధ్య జరుగు సంఘర్షణలను పరిగణించుటకు మనము సిద్ధముగా ఉన్నాము. చరిత్ర కొరకు ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చుచుండగా ఆయన సృష్టించిన రెండవ కారకములను దేవుడు ఎలా ఉపయోగించగలడు? లేఖనములను సర్వే చేయుచుండగా ఏ పద్ధతులు వెలుగులోనికి వస్తాయి? వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్లోని 5వ అధ్యాయం యొక్క 3వ పేర ఈ ప్రశ్నకు ఎంతో ఉపయోగకరమైన జవాబునిస్తుంది. అక్కడ ఇలా చదువుతాము: దేవుడు ఆయన యొక్క సాధారణ దైవకృతములో కొన్ని మాధ్యమములను ఉపయోగించుకుంటాడు, కానీ ఆయన చిత్తానుసారముగా అవి లేకుండా వాటిని మించి లేక వాటికి విరోధముగా కూడా కార్యము చేయుటకు స్వతంత్రుడై ఉన్నాడు. ఈ పేరాలోని ఆఖరి మాటను ఎక్కువగా ఉద్ఘాటించుట కష్టమవుతుంది. దేవుడు ఆయన చిత్తానుసారముగా రెండవ కారకములతో సంకర్షిస్తాడు. ఆయనకు నచ్చిన విధముగా నచ్చిన సమయములో వాటి కొరకు ఆయన చేస్తాడు. రెండవ కారకములతో ఒక విధముగా లేక మరొక విధముగా పనిచేయుటకు దేవుడు పరిమితులు కలిగి లేడు. అయినను కన్ఫెషన్లోని ఈ భాగము దేవుని సాధారణ దైవకృతము మరియు రెండవ కారకములతో అసాధారణమైన రీతిలో పనిచేయుటకు ఆయన స్వతంత్రుడయ్యున్న విషయము మధ్య ఉన్న ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసమును చూపుతుంది. దేవుడు మరియు రెండవ కారకములను గమనించుట ద్వారా ఈ వ్యత్యాసమును కొంతవరకు కనుగొనటలో అది మనకు సహాయపడుతుంది. కాబట్టి మొదట దేవుని సాధారణ దైవకృతమును చూద్దాము. తరువాత దేవుని అసాధారణమైన దైవకృతమును చూద్దాము. సాధారణ దైవకృతముతో ఆరంభించుదాము. ఒక విధమైన సంకర్షణ రెండవ కారకములతో దేవుని యొక్క పాలుపంపులకు మాదిరిగా ఉన్నది. కన్ఫెషన్ తెలియజేయుచున్నట్లు దేవుడు మాధ్యమములను ఉపయోగించుకుంటాడు, లేక మరొక మాటలో చెబితే దేవుడు సాధారణముగా ఆయన సృజించిన రెండవ కారకముల ద్వారా పనిచేస్తాడు. దీనిని మనము దృశ్యమైన ప్రపంచములో సులభముగా చూడవచ్చు. దేవుడు చెట్లను ఎలా పోషిస్తాడు? సాధారణంగా ఆయన మట్టిలో ఉన్న పోషకముల ద్వారా, నీరు మరియు సూర్యరశ్మి ద్వారా దీనిని చేస్తాడు. దేవుడు మానవులను ఎలా సజీవులుగా ఉంచుతాడు? సాధారణముగా ఆయన ఆహారమును, ఆక్సిజన్ను, నీటిని మొదలగు వాటిని ఇస్తాడు. వాస్తవానికి రెండవ కారకములను ఉపయోగించుకొనుట ద్వారా క్రీస్తు యొక్క రక్షణ కార్యమును కూడా దేవుడు లోకములో వ్యాపింపజేస్తాడని లేఖనములు స్పష్టము చేస్తున్నాయి. ప్రజలు క్రీస్తునందు విశ్వాసములోనికి వచ్చు సాధారణ మార్గమును
రోమాపత్రిక 10వ అధ్యాయము 14-15 వచనములు ఏ విధముగా వర్ణిస్తున్నాయో వినండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? కానీ దేవుడు తన సాధారణ దైవకృతములో కేవలము దృశ్యమైన రెండవ కారకములను మాత్రమే ఉపయోగించడు. దేవుడు అదృశ్యమైన రెండవ కారకములను కూడా ఉపయోగించుకుంటాడని లేఖనములు స్పష్టముగా తెలియజేయుచున్నవి. వారు దేవదూతలు, దెయ్యములు మరియు సాతాను కూడా. 103వ కీర్తన 20-21 వచనములలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. సృష్టితో ఆయన సంకర్షించుచుండగా దేవుడు సాధారణముగా దృశ్యమైన మరియు అదృశ్యమైన రెండవ కారకములను ఉపయోగించుకుంటాడను సత్యమునకు లెక్కలేనన్ని పరిణామములున్నాయి. కానీ క్రమబద్ధ వేదాంతవేత్తలు దైవ నిర్దిష్టతావాదం అను అంశము వైపు మల్లుతారు. చెడు ఉనికిలో ఉన్న అభిప్రాయములో దేవుని మంచితనము విముక్తి పొందుట అని దీని అర్థం. రెండవ కారకముల ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చు విధానమును అర్థము చేసుకొనుట, ఆయన సృష్టిలో చెడు ఉనికిలో ఉండగా కూడా దేవుడు పరిశుద్ధుడుగాను మంచివానుగాను ఎలా ఉండగలడో అర్థము చేసుకొనుటలో మనకు సహాయపడుతుంది. దేవుని సాధారణ దైవకృతము ఈ అంశము మీద కనీసము 2 విధములుగా దృష్టిని పెడుతుంది. మొదటి స్థానములో దేవుడు సమస్త దుష్టత్వము మీద సార్వభౌమునిగా ఉన్నాడని లేఖనములు స్పష్టము చేస్తాయి. అది పూర్తిగా ఆయన ఆధీనములో ఉన్నది. దేవుడు తన పరలోక సింహాసనము నుండి సాతానును పంపుతాడని యోబు గ్రంథము 1వ అధ్యాయము 6-12 వచనములు వంటి లేఖన భాగములు స్పష్టము చేస్తాయి. లూకాసు సువార్త 22వ అధ్యాయము 31-32 వచనాలలో యేసు పేతురుకు వివరించినట్లు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. ఇందుమూలముగానే మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనములో ఈ విధముగా ప్రార్థించమని యేసు శిష్యులకు బోధించాడు. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఇక్కడ యేసు యొక్క మాటలు సూచించుచున్నట్లు దేవుడు దుష్టుని నియంత్రించుచున్నాడు. కాబట్టి దేవుడు మనలను దుష్టుని నుండి విడిపించాలని మనము ప్రార్థన చేయాలి. బైబిలులోని దైవిక శక్తుల యొక్క పలు కోణములను మనము అధ్యయనము చేసినప్పుడు సాతాను రెండవ అత్యంత శక్తిమంతుడని మనము కనుగొంటాము. కానీ వాడు సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని మరియు సర్వవ్యాపి కాదు అని తెలుసుకొనుట నాకు ఆదరణ కలిగిస్తుంది. వాడు దేవుడు వంటివాడు కాదు. వాడు దేవునికి భిన్నముగా ఉన్నాడు. దేవునికి సాతానుకు ఒకే విధమైన శక్తి నుండి ఒకరినొకరు గుద్దుకుంటూ పొట్లాడుకొనుచున్నారని ఇక్కడ అర్థము కాదు. కానీ సాతానుడు దేవుని యొక్క దరిదాపుల్లో కూడా లేడు. చాలాసార్లు వాడు విశ్వాసుల యొక్క ప్రార్థనల ద్వారా మరియు వాటి శక్తి ద్వారా లేక విశ్వాసుల యొక్క ఐక్యత ద్వారా వాడు ఓటమి పాలవుతాడని మనము కనుగొంటాము. ఇవి సాతాన్ని జయించుటకు బైబిలు చూపు మార్గములు. మరియు వాడు కార్యములు చేయకుండా పరిశుద్ధాత్ముడు వానిని ఎదిరిస్తాడు. కాబట్టి అవును, వాడు శక్తిమంతుడే, కానీ అనేక విధములుగా వాడు పరిమితులు గలవాడు మరియు దేవుని శక్తి దరిదాపులకు కూడా ఏదీ రాలేదు. మొదటి స్థానములో దేవుడు దుష్టత్వము పైన సంపూర్ణ సార్వభౌమత్వము కలిగి ఉన్నప్పటికీ, రెండవ స్థానములో దేవుడు ఎన్నడూ కీడు చేయడని దేవుని సాధారణ దైవకృతము తెలియజేస్తుంది. బదులుగా శోధనలు చెడ్డవైన రెండవ కారకముల ద్వారా పరోక్షంగా వస్తాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము ఈ దృష్టికోణమును స్పష్టము చేయు విధానమును వినండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మనకు శోధన వచ్చినప్పుడు దేవుని నిందించకూడదనుటకు యాకోబు ఇక్కడ 2 కారణాలను ఇస్తున్నాడని గమనించండి. ఒకవైపు దేవుడు మంచివాడు మరియు దుష్టత్వము ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపలేదు కాబట్టి దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు. మరొక వైపు దేవుడు ఎవనిని శోధింపడు. అక్షరార్థ అనువాదము గ్రీకులో స్పష్టముగా ఉన్నదానిని సరిగానే ఉద్ఘాటిస్తుంది.
దేవుడు స్వయంగా శోధింపనేరడు. మరొక మాటలో దేవుడు సూటిగా మనలను కీడు విషయమై శోధింపడు. బదులుగా ఆయన అప్రాకృతిక జీవులైన సాతాను మరియు వాని దయ్యముల ద్వారా దానిని చేస్తాడు. మరియు 1:14లో కూడా యాకోబు చెబుతున్నట్లు మానవ రెండవ కారకముల యొక్క దుష్ట అభిలాషల ద్వారా శోధన సఫలీకృతమవుతుంది. యాకోబు వ్రాస్తూ అంటాడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. మన సొంత దుష్ట అభిలాషల వలననే శోధనలు జయము పొందుచున్నాయి. తుదకు రెండవ కారకములను దేవుడు సాధారణముగా ఉపయోగించుట దేవుడు చెడుతనము మీద సార్వభౌమునిగా ఉండి కీడుకు కర్తగా ఎందుకు లేడో వివరిస్తుంది. సమస్త విషయములు ఆయన నిత్య ప్రణాళిక ఆధారముగా జరుగుచున్నను దుష్టత్వము యొక్క బాధ్యత తమను సృజించిన వాని యొక్క ఆజ్ఞలకు ఎదురు తిరిగిన అప్రాకృతికమైన మరియు ప్రాకృతికమైన రెండవ కారకముల మీద ఉంటుంది. తన సాధారణ దైవకృతములో రెండవ కారకములను దేవుడు ఉపయోగించుకుని విధానమును ఉద్ఘాటించుటతో పాటుగా మనము దేవుని అసాధారణమైన దైవకృతమును కూడా ఉద్ఘాటించాలి. కన్ఫెషన్ యొక్క 5వ అధ్యాయము 3వ పేరా చెబుతున్నట్టు దేవుడు ఆయన చిత్తానుసారముగా మాధ్యమములు లేకుండా వాటిని మించి లేక వాటికి విరోధముగా కూడా కార్యము చేయుటకు స్వతంత్రుడై ఉన్నాడు. ఫలితముగా దేవుడు తన సృష్టిలో అసాధారణమైన రీతులలో మరియు దైవిక కార్యములు లేక అద్భుతములు అని మనము పిలుచు వాటి ద్వారా పాలు పంచుకుంటాడని కన్ఫెషన్ సూచిస్తుంది. కొన్నిసార్లు రెండవ కారకముల యొక్క ఉపయోగం లేకుండానే ఆయన కార్యములను జరుగునట్లు చేస్తాడు. మరొక మాటలో ఆయన చరిత్రలో కార్యములను సూటిగా చేస్తాడు. మరికొన్నిసార్లు చరిత్రలో రెండవ కారకములకు పైన ఉన్న కార్యములను దేవుడు జరిగిస్తాడు. అనగా ఆయన రెండవ కారకముల యొక్క సాధారణ ప్రభావములను మించి వెళ్తాడు. మరికొన్నిసార్లు దేవుడు రెండవ కారకములకు వ్యతిరేకముగా పనిచేస్తాడు. మరొక మాటలో కీడులో నుండి మేలును కలుగజేయుట ద్వారా దేవుడు రెండవ కారకముల యొక్క సాధారణ పరిణామములను తారుమారు చేస్తాడు. అద్భుతమైన దైవకృతమునకు లేఖనములు అనేక ఉదాహరణలను ఇస్తాయి. ఇవి చరిత్రలో రెండవ కారకములు లేకుండా వాటిని మించి లేక వాటికి వ్యతిరేకముగా దేవుడు కార్యములు చేసిన సమయములు. పాత నిబంధనలో ఈ అసాధారణమైన దైవకృత కార్యములు దేవుని ప్రతినిధులైన రాజులు, ప్రవక్తలు మరియు యాజకుల యొక్క అధికారమును నిరూపించుటకు చిహ్నములుగా రూపొందించబడ్డాయి. క్రొత్త నిబంధనలో అసాధారణమైన దైవకృతము యేసు మరియు ఆయన మొదటి శతాబ్దపు అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క అధికారమునకు సాక్ష్యమిచ్చినది. అయితే అసామాన్యమైన లేక అసాధారణమైన దైవకృతములో అవి దేవుని విశేష సేవకుల అధికారముతో దగ్గర సంబంధము లేనివిగా ఉన్నప్పుడు కూడా దేవుని ఆశీర్వాదములు మరియు తీర్పుల యొక్క ఇతర నాటకీయ ప్రదర్శనలు కూడా ఉన్నాయి. మన రోజులలో కూడా మనము ఊహించని విధములుగా కార్యములు చేయుటకు దేవుడు స్వతంత్రుడు. స్పష్టముగా మనము లోకమును పరీక్షించినప్పుడు దేవుని సాధారణ దైవకృతమును ప్రతి మలుపులో చూస్తాము. మన జీవితములలోని ప్రతి దినమున ఆయన రెండవ కారకములను ఉపయోగించు విధానములను బట్టి మనము కృతజ్ఞులమై ఉండాలి. కానీ అదే సమయములో క్రీస్తు యొక్క నమ్మకమైన అనుచరులు దేవుని యొక్క అసాధారణమైన దైవకృతమును అనుభవించుటకు కూడా సిద్ధముగా ఉండాలి. దేవుడు సాధారణముగా మన జీవితములలో ఉపయోగించుకును రెండవ కారకములు విఫలమైనప్పుడు శతాబ్దములుగా ఆయనకు నమ్మకస్తులయ్యుండిన ప్రజలు చేసిన విధముగానే మనము దేవుని వైపు తిరగాలి. చరిత్రలో ఆయన యొక్క అసాధారణమైన కార్యముల కొరకు మనము ఆయనను పిలవాలి. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ సృష్టిలోని ప్రతి కోణము లేకుండా వాటిని మించి మరియు వ్యతిరేకముగా కూడా కార్యము చేయుటకు స్వతంత్రుడు. ఆయన ఎదుట ఏదియూ నిలువలేదు. దేవుని ప్రణాళిక మరియు కార్యములు అను ఈ పాఠములో బైబిల్ దృక్పథములు మరియు వేదాంత శాస్త్ర స్థానముల నుండి క్రమబద్ధ వేదాంత శాస్త్రము దేవుని ప్రణాళికతో ఎలా వ్యవహరించిందో మనము చూశాము. దేవునికి ఒక సర్వమును కలిగిన నిత్యమైన మరియు విఫలము కాని ప్రణాళిక ఉన్నది మరియు దాని ద్వారా ఆయన చరిత్రను శాసిస్తాడు. అయితే ఆయన తన సృష్టితో అడుగడుగునా పాలు పంచుకొనుచు అనేక పరిమితమైన తాత్కాలికమైన మరియు మార్పు చెందు ప్రణాళికలను కూడా చేస్తాడు. మరియు సృష్టిలోను దైవకృతములోని దేవుని కార్యములను క్రమబద్ధ వేదాంతవేత్తలు ఏ విధముగా సంబోధిస్తారో కూడా మనము చూశాము. దేవుడు తన సాధారణమైన మరియు అసాధారణమైన దైవకృతము ద్వారా సృష్టిలోని దృశ్యమైన మరియు అదృశ్యమైన కోణములన్నిటినీ చేశాడు. తద్వారా అవి ఆయన చిత్తమును నెరవేర్చి
ఆయనకు నిత్య మహిమను తేవాలని కోరాడు. దేవుని ప్రణాళిక మరియు కార్యములను గూర్చి అధ్యయనము చేయుచుండగా అనేక రకముల బైబిలు బోధనలను క్రమపరచుటకు సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతవేత్తలు అనేక ఉపయోగకరమైన మార్గములను అందించారు. అయితే దీనిని మించి ఈ పాఠములో ఈ అంశములను గూర్చి మనము నేర్చుకున్న విషయములు మన అనుదిన జీవితము కొరకు ఎంతో అమూల్యమైన అభ్యాసిక మార్గదర్శకమును మీకు నాకు అందిస్తాయి. మనము ఈ పతనమైన లోకములో దేవుని ఆశీర్వాదముల యొక్క అద్భుతములను అనుభవించినా లేక శోధనలను అనుభవించినా దేవుని ప్రణాళిక మరియు ఆయన కార్యములను గూర్చి లేఖనములు బోధించుచున్న విషయములు క్రీస్తు కొరకు మరియు ఆయన రాజ్యము కొరకు నమ్మకమైన సేవ చేయుటకు మనలను బలపరుస్తాయి మరియు పురికొల్పుతాయి.